All right. So, once again, and ladies and gentlemen, thank you so much for joining today, the Power of Friday అనేటువంటి ట్రైనింగ్ వచ్చారు అండ్ విచ్ ఇస్ ద వెబినార్ అండ్ దీంట్లో అండ్ ప్రతి ఫ్రైడే మనం అండ్ మనకు ఒక డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ ఒక బిజినెస్ స్కూల్ ని రన్ చేస్తుందని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. బిజినెస్ స్కూల్ ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ పట్ల ఒక బేసిక్ అవేర్నెస్ కావాలి అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. ఒక కామన్ మ్యాన్ ఒక బెస్ట్ లీడర్ గా ఎదిగేటువంటి క్రమంలో వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఎలాంటి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని ఎవ్రీ ఫ్రైడే ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ అనేటువంటి ఈ స్కూల్లో ప్రతి ఒక్కరికి టీచ్ చేయబడుతుంది. అండ్ టుడే మనం ఈ స్కూల్లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ని డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ కంప్లీట్లీ వాట్ ఈస్ లైఫ్. లైఫ్ అనే దాని గురించి ఈ రోజు వెబినార్ లో మనం మనకు ఉన్నటువంటి బిజినెస్ స్కూల్లో మెంబర్స్ అందరికి ఒక చిన్నపాటి అవగాహన మనం ఈ యొక్క వెబినార్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అండ్ లైఫ్ సంబంధించినటువంటి టీచింగ్ మెథడ్స్ ని ఈ రోజు చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హార్ట్ఫుల్ సజెషన్ ఏంటంటే డోంట్ లీవ్ ద సెషన్ అండ్ అంటిల్ ద సెషన్ అంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ బెస్ట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ రోజు దొరుకుతుంది. అట్ ఎ సేమ్ టైం ఇక్కడ ఏదైతే ఈ రోజు లైఫ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నామో ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకున్నటువంటి లైఫ్ పట్ల నేను ఏదైతే ఇప్పటి వరకు నేర్చుకున్నానో అండ్ దేన్నైతే నా లైఫ్ లో సెల్ఫ్ గా అనుభవించానో ప్రతి దాన్ని ఆలోచించి జీవితం పట్ల నాకు వచ్చినటువంటి అవగాహనని ఈ రోజు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రతి ఒక్కరిని నేను ఒక ప్రశ్న అడుగుతాను. బికాస్ లైఫ్ అంటే ఏంటి అని మీరు ఎప్పటికైనా మన వల్ల ఒక ప్రశ్న మనం అడిగినప్పుడు అది మీ లైఫ్ లో ఒక చిన్నపాటి వెలితి కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే లైఫ్ కి సంబంధించినటువంటి డీప్ ఎక్స్ప్లోరేషన్ అనేది ప్రతి ఒక్కరూ చాలా వరకు ప్రయత్నం చేయాలి తెలుసుకోవడానికి. రీజన్ ఏంటంటే కామన్ పీపుల్ యొక్క మెంటాలిటీ బిజినెస్ మీదనో జాబ్ మీదనో అండ్ డైలీ తన ఫ్యామిలీలో ఉండేటువంటి కొన్ని సమస్యల మీదనో వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఉంటది. బట్ రియల్ గా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో ఫ్రీడమ్ అనేది కావాలనుకుంటారు. అండ్ ఈ రోజు ఈ ట్రైనింగ్ అనేది ఒక మోటివేషన్ పర్పస్ కాదు అండ్ ఇట్స్ జస్ట్ అబౌట్ అన్ అవేక్నింగ్. మిమ్మల్ని మీ లైఫ్ పట్ల ఎలాంటి అవగాహన ఉంది అనే దాన్ని తిరిగి మీ అవగాహనని తట్టి లేపేటువంటి ఒక యూనిక్ ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు మీకు షేర్ చేయబోతున్నాం. అండ్ ఇందులో ఈ ట్రైనింగ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే అండ్ బికాస్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం మోడర్న్ లైఫ్ లో ఉన్నాం. బికాస్ మనం తీసుకునేటువంటి ఆలోచనలు కానీ మనం ఉన్నటువంటి సొసైటీ కానీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా కంప్లీట్ గా ఒక మోడర్న్ పారాడాక్స్ లో ఉన్నాయి. రీజన్ మోడర్న్ పారాడాక్స్ అనేటువంటి సబ్జెక్ట్ ని మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే ప్రతి పర్సన్ వాళ్ళ జీవితంలో ఈ యొక్క మోడర్న్ లైఫ్ లో బిజీగా ఉన్నారు. బట్ వాళ్ళ లైఫ్ లో ఒక ప్రాపర్ ప్రోగ్రెస్ అనేది లేదు. అంటే మీరు బిజీగా ఉన్నప్పటికీ మీ లైఫ్ కి కావాల్సినటువంటి ప్రోగ్రెస్ ని మీరు ఎక్కడో మిస్ అవుతున్నారు. అండ్ చాలా మంది చదువుకుంటున్నారు. బట్ చదువు వల్ల ఎక్కువ మందికి కన్ఫ్యూజనే ఉంది. చదువుతో పాటు ఒక ప్రాపర్ ఐడియాలజీ నాలెడ్జ్ ని గెయిన్ చేసినప్పటికీ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అండ్ సేమ్ టైం ప్రతి ఒక్కరూ లైఫ్ లో సక్సెస్ అవ్వాలనేటువంటి కాన్సెప్ట్ తో చాలా పనిచేసేటువంటి విధానంలో చాలా హార్డ్ వర్క్స్ ని కూడా చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ప్రతి పర్సన్ తన హార్డ్ వర్క్ లో స్టిల్ స్ట్రగులింగ్స్ లోనే ఉన్నారు. రీజన్ ఏంటంటే స్ట్రగుల్స్ ని అర్థం చేసుకొని స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి అండ్ ఇదే మోడర్న్ లైఫ్ లో కొంతమంది సక్సెస్ఫుల్ గా తన జీవితాన్ని లీడ్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి కంప్లీట్ గా పీస్ఫుల్నెస్ లేదు. అంటే పూర్తిగా వాళ్ళు ఎప్పుడు పీస్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అందుకనే మోడర్న్ లైఫ్ యొక్క పారాడాక్స్ లో ప్రతి పర్సన్ కూడా మీరు బిజీగా ఉన్నారు, పర్ఫెక్ట్. ఎందుకంటే ఫ్యామిలీ కోసం లైఫ్ కోసం ప్రతి ఒక్కరు బిజీ ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ మీ బిజీలో మీకంటూ ఒక ప్రోగ్రెస్ లేకపోతే అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. రీజన్ ఏంటంటే మీరు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇండస్ట్రీ కానీ మీరు ఏదైనా సరే యాజ్ ఎ డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక టీచర్ అయి ఉండొచ్చు, ఒక హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు అండ్ లేకపోతే మీరు ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు. మీరు ప్రతిరోజు బిజీగా ఉన్నారు అండ్ మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఒక 10 years నుంచి ఒక 20 years నుంచి లేకపోతే మీకు ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. మీ లైఫ్ లో ఈ 25 years లో మీ దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఏంటి అంటే ఒక 20 years నుంచి మీరు చేసినటువంటి జర్నీలో మీరు ఎలాంటి ప్రోగ్రెస్ ని అచీవ్ చేశారు. అంటే
మీరు ఈ 20 years లో కన్సిస్టెంట్ గా ఒక యాక్షన్ అలాగే యాక్టివిటీ చేసి ఉండొచ్చు. కానీ అది మీ లైఫ్ లో ఒక ప్రోగ్రెస్ లేకపోతే అది అర్థవంతం కానిది. దెర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్నెస్. అంటే మనకు మీనింగ్ లేనటువంటి లైఫ్ లో మనం లీడ్ చేస్తున్నాం అని అర్థం. అందుకనే మనం ఇందాక అనుకున్నట్టే ఎడ్యుకేట్ అయినటువంటి పర్సన్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రీజన్ ఏంటంటే నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన అది అన్ని దగ్గరలో పనిచేస్తారని తెలియదు. బట్ నాలెడ్జ్ కావాల్సింది ప్రాపర్ క్లారిటీ, అలాగే ఒక డైరెక్షన్ ఇంపార్టెంట్. క్లారిటీతో ఉన్నటువంటి డైరెక్షనే మీ లైఫ్ లో మీకు కన్ఫ్యూజన్ నుంచి ఒక కాన్ఫిడెన్స్ లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అయినా, కన్ఫ్యూజన్ అయినా, క్లారిటీ అయినా దేనికి కావాలి? సక్సెస్ అవడం మీద కావాలి. అసలు సక్సెస్ అనేది ఎక్కడ, ఎలా అవ్వగలరు? సో లైఫ్ లో ఒక అచీవ్మెంట్ చేసిన దాన్ని మనం సక్సెస్ గా భావిస్తే, అండ్ ఇది మీ యొక్క ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ లో ఎక్కడో దగ్గర ఒక అన్‌హ్యాపీనెస్ ఉందంటే, అది ఖచ్చితంగా మీకు మీ లైఫ్ లో పీస్ అనేది లేదు. సో ఈ రోజు ఈ ట్రైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ఎంటైర్ మోడర్న్ పారాడాక్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మన లైఫ్ లో మనం దాన్ని అర్థం చేసుకుంటే, లైఫ్ పట్ల మనకున్నటువంటి అవగాహనని, ఒక అవేర్నెస్ ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి అనేటువంటి దాని మీద ఈ ఎంటైర్ సెషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మందరికి ఇంకొక ప్రశ్న అడుగుతున్నా, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైఫ్? మీ లైఫ్ మీ లైఫ్ గురించి ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకున్నారా? సో మీరు వేసుకోకపోతే ఇప్పుడు ఈ క్షణంలోనే వేయండి. మిమ్మల్నే నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అంటే ఏంటి? అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం ఆలోచిస్తారంటే, లైఫ్ అంటే మనం సహజంగా జీవించడం, అండ్ జీవించడంలో ముఖ్యమైనటువంటి పార్ట్ ఏదైనా ఉందంటే అది డబ్బులు సంపాదించడం. ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తాను అనేటువంటి స్థాయికి మన మైండ్ సెట్ ని తీసుకెళ్ళడం. అలాగే మన మైండ్ సెట్ లో మనకు సోషల్ అప్రూవల్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. రీజన్ ఏంటంటే మనం బతికేటువంటిది కూడా పూర్తిగా సొసైటీ కోసం బతుకుతున్నాం. సమాజం మిమ్మల్ని ఏమనుకుంటుందో, సమాజం మీకు ఎలాంటి రికగ్నైజ్ ఇస్తుందో, సమాజం పట్ల సమాజంలో వచ్చేటువంటి గౌరవం కోసం బతికే వాళ్ళే లైఫ్ ని ఇదే లైఫ్ అని ఫీల్ అవుతున్నారు. బట్ కాకపోతే ఇవన్నీ లైఫ్ లో కొన్ని డిస్ట్రాక్షన్స్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు జీవితం అంటే ఏంటంటే, జీవితం అనేది ప్రతిరోజు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. డైలీ బేసిస్ లో మీరు ఈరోజు ఒక బిర్యానీ తిన్నారు, దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. ఈరోజు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు, దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. ఈ రోజు ఒక బిజినెస్ క్లోజ్ చేశారు అండ్ దాంట్లో ఒక ప్రాఫిట్ వచ్చింది, దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. లైఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ని ఏదైతే మీరు ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారో దాన్ని ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ లకి తీసుకెళ్లడం కోసమే లైఫ్ లో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. సో లైఫ్ ఇస్ ద రియల్ మీనింగ్ ఇస్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద డైలీ బేసిస్ టు చేంజ్ ద ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ డే టు ద బెటర్ లెవెల్. సో మనం బెటర్ లెవెల్ కోసం చూస్తున్నాం. మన లైఫ్ లో బెటర్ లెవెల్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ నీడ్ ఎ ప్రాపర్ అవేర్నెస్. ఎలాంటి అవేర్నెస్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని అర్థం చేసుకోండి. హూ యు ఆర్, మీరు ఎవరు, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఈ రోజు ఈ కాల్లో ఈ వెబినార్ లో ఎందుకున్నారు, అండ్ వై యు ఆర్ హియర్. ఇవన్నీ మిమ్మల్ని అడిగినప్పుడే ఒక అవేర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అవేర్నెస్ అనేది ఎందుకు కావాలంటే, ప్రతి పర్సన్ కి లైఫ్ లో ప్రతి దాన్ని ఎంచుకునేటువంటి ఒక ఆప్షన్ ఉంది. దెర్ ఈస్ ఎ యూనిక్ చాయిస్. మిమ్మల్ని మీరు చాయిస్ సారీ, మిమ్మల్ని మీరు మీ జీవితంలో కావాల్సిన దానికి మీకు కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు, మీరు ఎంచుకోవచ్చు. మీరు సాయంత్రం మూవీకి వెళ్ళాలన్నా, రేపు మార్నింగ్ ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలన్నా, మీరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలన్నా, మీరు ఏం చదువుకోవాలన్నా, మీరు ఏ ఉద్యోగం చేయాలన్నా, మీరు ఏ బిజినెస్ చేయాలన్నా, మీ లైఫ్ లో మీకు ఏం కావాలన్నా ఎంచుకునేటువంటి ఆప్షన్ మీ దగ్గర ఉంది. దెర్ ఇస్ ఎ పవర్. అలాంటి పవర్ మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అక్కడ ప్రతి సిచ్యువేషన్ లో కూడా మీరు చాయిస్ తీసుకోవచ్చు. ఎప్పుడు చాయిస్ లేక వస్తారంటే మీకు అవేర్నెస్ ఉన్నప్పుడే. ఎలాంటి అవేర్నెస్ కావాలి? అవేర్నెస్ తో పాటు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా మీరు ఫీల్ అవ్వాలి. మీరు ప్రతిరోజు ఒక యాక్షన్ చేస్తున్నారు, అది కంటిన్యూస్ గా కాన్సిక్వెన్సెస్ లో ఉంది. ఎలాంటి పరిణామాల్లో అయినా, ఎలాంటి సర్కమ్టెన్సెస్ లో అయినా, అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీకంటూ మీ లైఫ్ పట్ల ఒక యాక్చువల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకనే లైఫ్ డస్ నాట్ హ్యాపెన్స్ టు యూ. లైఫ్ మీతో జరగదు. లైఫ్ మీ లోపల మీతో పాటు లైఫ్ లో మీరున్నారు. సో లైఫ్ హ్యాపెన్స్ త్రూ యూ. సో లైఫ్ ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ లైఫ్ మీ ద్వారా జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటే లైఫ్ ని మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్ అన్నాను. లైఫ్ లో కొన్ని లెవెల్స్ ఆఫ్ ద క్రియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉండేటువంటి 3 లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఉంది. ఫస్ట్ లెవెల్ ఏంటంటే
సర్వైవల్ మోడ్. ప్రతి పర్సన్ కి సర్వైవల్ మోడ్ అంటే ఎలా ఉంటుందంటే, జస్ట్ మనం నిద్ర లేచాం, తిన్నాం, పని చేసాం, దీన్నే రిపీట్ చేసాం. అండ్ దీంతో పాటు ఫియర్ డ్రివెన్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ బై సొసైటీని కంట్రోల్ చేసేటివి ఉన్నాయి. అంటే ఒక ఫియర్ కాన్సన్ట్రేషన్ ని కాన్సిస్టెంట్ గా బిల్డ్ చేస్తాయి. అవి ఎలాంటివంటే, మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది, మీ యొక్క మనీని కంట్రోల్ చేస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే జీవిస్తారు. ఎక్కడ? సర్వైవల్ మోడ్ లో మాత్రమే జీవిస్తారు. ఇక్కడ ప్రతి పర్సన్ కూడా ఒక ఆటో పైలట్ మోడ్ లో మిమ్మల్ని ఒక వ్యక్తి ట్రాప్ చేసినాడు. ట్రాప్, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఇది మీ లైఫ్ లో ఈ రోజు వెబినార్, మీరు ట్రాప్ నుంచి ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలో ఈ రోజు ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. రీజన్ ఏంటంటే, ఒక సర్వైవల్ మోడ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆటో పైలట్ ట్రాపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు ఈ ఆటో పైలట్ ట్రాపింగ్ మోడ్ లో మీరు ఏం తినాలో మీ చేతుల్లో ఉండదు, మీరు ఏం చదవాలో మీ చేతుల్లో ఉండదు, మీరు ఏం చూడాలో మీ చేతుల్లో ఉండదు, కనీసం మీరు ఏం కొనాలో కూడా మీ చేతుల్లో ఉండదు. ఎస్, మీరు వింటున్నది నిజమే. దిస్ ఇస్ కంప్లీట్లీ ట్రాప్డ్ వరల్డ్. మీరు ఒక ట్రాప్ చేసినటువంటి వరల్డ్ లో ఉన్నారు. మనందరం ఒక సిమ్యులేషన్ లో బతుకుతున్నాం. ఆ సిమ్యులేషన్ మీద క్లారిటీ మీకు త్వరలోనే ఈ ట్రైనింగ్ లో వస్తుంది. రీజన్ ఏంటంటే, సర్వైవల్ మోడ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళు అండ్ సక్సెస్ మోడ్ లోకి టర్న్ చేస్తారు వాళ్ళ లైఫ్ ని. ఏంటి సక్సెస్ మోడ్ అంటే, వాళ్ళకంటూ ఒక పర్సనల్ గోల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ మీటింగ్ లోకి వచ్చారు, మీకంటూ ఒక పర్సనల్ గోల్ ఉంది. ఎలాంటి గోల్ ఉంటది? మీకు ఒక రికగ్నైజ్ మీద ఒక గోల్ తో మీరు రావచ్చు. మీరు ఒక బిజినెస్ చేయాలి, లేకపోతే ఒక పర్సనల్ లీడర్షిప్ ని బిల్డ్ చేయాలి, మీరు కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, మీ లైఫ్ లో మీకంటూ ఒక బెటర్ లైఫ్ స్టైల్ ని బిల్డ్ చేయాలి. ఏదైతే ఎక్స్టర్నల్ ట్రాప్స్ ఉన్నాయో వీటన్నిటిని మీరు ఎగ్జిట్ చేసి మీ పర్సనల్ లైఫ్ లో మీకంటూ ప్రాపర్ వాలిడేషన్ ని మీకు మీరు క్రియేట్ చేసుకోవాలి. సో సక్సెస్ఫుల్ మోడ్ లకి ఒక పర్సన్ జర్నీ అనేది చాలా ఎక్కువ మంది టర్న్ చేస్తారు. రీజన్ ఏంటంటే, ఇక్కడ మనలో ఉన్నటువంటి చాలా మంది కూడా మనీ మంచిగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ లో వాళ్ళకున్న సొసైటీలో రికగ్నైజ్ ఉంది. అండ్ బిగ్ బిజినెసెస్ ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ లీడర్షిప్ ని బిల్డ్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బట్ థర్డ్ లీడర్షిప్ అనేది, హ్యూమన్ లెవెల్స్ లో థర్డ్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అదే కాన్షియస్ మోడ్ అంటారు. ప్రతి పర్సన్ కి ఎప్పుడైతే కాన్షియస్ ఉన్నటువంటి మోడ్ లో ఉన్న లైఫ్ లోకి వెళ్ళినటువంటి ఒక హ్యూమన్, తనకంటూ ఒక పర్పస్ తెలుస్తుంది. మనం దేని గురించి బతకాలి, అండ్ అక్కడ వెల్త్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఒక వాల్యూస్ తో ఎలా క్రియేట్ చేయాలో అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తారు. వాళ్ళు ప్రాపర్ ఇన్నర్ మైండ్ సెట్ ని ఒక పీస్ఫుల్ తో నడిపిస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, సక్సెస్ అయినప్పటికీ వాళ్ళ లైఫ్ లో ఒక పీస్ లేదని. ఆ పీస్ ని ఇక్కడ అచీవ్ చేయగలరు. అందుకనే ద లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో హ్యూమన్ లైఫ్స్ లో థర్డ్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ ఎవరైతే ఈ లెవెల్లోకి ఎగ్జిస్టెన్స్ లోకి వెళ్తారో, ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీకు 100% మెర్జ్ అవుతుంది. అండ్ మీరు లెవెల్ 2 ని అచీవ్ చేయగలిగితే, లెవెల్ 3 అనేటువంటి కాన్షియస్ మెటీరియల్ సక్సెస్ ని మీరు ఈజీగా అలైన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో టు అండర్స్టాండ్ ద హ్యూమన్స్ లైఫ్ ఇన్ 3 బేసిక్ మోడల్స్, ఈ బేసిక్ మోడల్స్ మీద మీకు అవేర్నెస్ వస్తే మీ లైఫ్ లో మీకున్నటువంటి సక్సెస్ ని మీరు అచీవ్ చేస్తారని. బట్ ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది. మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్స్ అనే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో రైజ్ అవరు, అంటే వాళ్ళు సక్సెస్ ని అచీవ్ చేయరు. రీజన్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి వాళ్ళ మెంటల్ అబ్స్ట్రాకిల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. బికాస్ ద రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్క పర్సన్ కి టాలెంట్ ఉంటది లైఫ్ లో. వాళ్ళకి కావాల్సినటువంటి గ్రోత్ ని వాళ్ళు అచీవ్ చేయగలరు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ యొక్క మెంటల్ అబ్స్ట్రాకిల్స్ కండిషన్స్ ప్రాపర్ గా లేకపోవడం, అలాగే ఇన్విజిబుల్ ప్రోగ్రామింగ్ ఉంది. మీరు మన సొసైటీని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, మీరు మన ఒక ఇన్విజిబుల్ ఎనర్జీ, ఒక ఇన్విజిబుల్ ప్రోగ్రామింగ్ తో ప్రతి ఒక్కరు నడుస్తున్నారు. అండ్ ఈ ఇన్విజిబుల్ ప్రోగ్రామ్ అనేది ప్రతి పర్సన్ ని డిఫరెంట్ లెవెల్లో ఎక్కడో దగ్గర కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోల్ చేసేటువంటి మెకానిజం పట్ల మీకంటూ ఒక స్వీయ అవగాహన, అంటే పర్సనల్ గా మీకంటూ ఒక పర్సనల్ ఒపీనియన్ అనేది దాని మీద ఉండాలి. అండ్ రీజన్ ఏంటంటే, ద ట్రూత్ ఈస్ సింప్లీ, మీకు ఒక ట్రూత్ ని మీరు అర్థం చేసుకోండి. అండ్ ఎప్పుడైతే ఒక పర్సన్ పుట్టేటప్పుడు వీక్ గా పుట్టాడో, వీక్ గా పుట్టడం, యు ఆర్ నాట్ బోర్న్ ఇన్ ద వీక్ ప్రాసెస్. ఇట్స్ కంప్లీట్లీ ఇక్కడ ప్రతి పర్సన్ ని మన థింకింగ్ వల్ల, ఒక స్మాల్ థింకింగ్ వల్ల, సొసైటీ వల్ల, మన చుట్టూ ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల, అలాగే ఫియర్ బేస్డ్ సిస్టమ్ లో మీరు ఉండడం వల్ల, ప్రతిది కూడా మీకంటూ ఒక లిమిటేషన్స్ ఉన్నాయని ఒక వ్యక్తి తనకు తానుగా అనుకోవడం వల్ల. అంటే రియల్ గా ఇక్కడ ఏది ఎవరు వీక్ కాదు, ప్రతి ఒక్కరు స్ట్రాంగ్. అన్ఫార్చునేట్లీ ఆ స్ట్రాంగ్ పర్సన్ ఎక్కడ వీక్ అవుతున్నాడంటే, దెర్ ఈస్ ఎ వన్ కండిషన్. ఆ కండిషనే
పర్సన్ యొక్క మెంటల్ ఎబిలిటీ అనేది ప్రాపర్ గా లేకపోవడం. ఈ ప్రాపర్ గా లేకపోవడం అనేటువంటి ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్క పర్సన్ కి లిమిటేషన్స్ ఉన్నాయని ఫిక్స్ అయిపోయి వాళ్ళకంటూ పర్సనల్ అవగాహన తీసుకోవట్లేదు. మోస్ట్ హ్యూమన్స్ అందరూ కూడా బయోలాజికల్ గా మెంటల్ గా కూడా ప్రతి ఒక్కరు కూడా నిద్రావస్థలో ఉన్నారు. నిజంగా ఇది నిజమనేటువంటి భ్రమలో ఉన్నారు. బట్ ఫ్రీ రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతి పర్సన్ కూడా ఎక్కడో దగ్గర కొంతమంది దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. మీ థాట్స్ ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. మీరు ఎంచుకునేటువంటి ఎంపికని కూడా కంట్రోల్ చేస్తున్నారు. అందుకనే హ్యూమన్స్ వాళ్ళ యొక్క టాలెంట్ ని కరెక్ట్ గా ఎక్స్పోజ్ చేయలేకపోవడం వల్ల లైఫ్ లో కన్సిస్టెంట్ గా ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళకంటూ ఒక ప్రాపర్ సక్సెస్ ని, ఒక సక్సెస్ అచీవ్మెంట్ అనేటువంటి రేట్ ని వాళ్ళు అచీవ్ చేయలేకపోతున్నారు. అందుకనే ఈ రీజన్ అంతా కారణం ఏంటంటే ద మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అనగానే మీకు అందరికి ఒక మూవీ పేరు గుర్తొస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. మ్యాట్రిక్స్ అనేది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కాదు. నిజంగా ఈ మ్యాట్రిక్స్ అనే సబ్జెక్ట్ మనం తెలుసుకుంటే అసలు ఈ సిస్టమ్ ఏంటి, మనం సిస్టమ్ అనగానే ఈ బిజినెస్ సిస్టమో లేకపోతే మీరుంటున్న సిస్టమో కాదు. సిస్టమ్ అంటే ఈ వరల్డ్ అంతా రన్ అవుతున్నటువంటి సిస్టమాటిక్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి నమ్మకాలు ఏంటి. ఈ సిస్టమ్ లో కొందరికి అనేక రకాల బిలీఫ్స్ ఉంటాయి. ఎలాంటి బిలీఫ్స్ తో మీరున్నారు, మీ బిలీఫ్స్ లో మీకున్నటువంటి ప్రాబ్లం, మీకున్నటువంటి యాక్చువల్ గా మీకు దాని మీద ఉన్నటువంటి రియల్ అవేర్నెస్ ఏంటి. అలాగే కండిషనింగ్, కంట్రోలింగ్ అంటే మోడర్న్ లైఫ్ ని కొంతమంది కండిషన్స్ తో కంట్రోల్ చేస్తున్నారు. ఎలా కంట్రోల్ చేస్తున్నారు? కొంత ఇన్విజిబుల్ మెకానిజం అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో మిమ్మల్ని షేప్ అవుట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఏం ఫీల్ అవుతున్నారు, మీరు ఏం యాక్ట్ చేస్తున్నారు, దిస్ ఈస్ కాల్డ్ ఎన్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోండి. ఇట్స్ కంప్లీట్లీ, ఎవరు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీకు టీచింగ్ అనేటువంటి దాంట్లో ఒక క్రిటికల్ థింకింగ్ 100% నేర్పించరు. ఏ ఎగ్జామినేషన్ లోనూ ఉండదు, ఏ ఎంటర్ యూనివర్సిటీలోనూ ఈ ఎడ్యుకేషన్ ఉండదు. బికాస్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ బిల్డ్ బై సమ్ వన్ ఎల్స్ హూ కెన్ కంట్రోల్ ద, ఈ వరల్డ్ ని కంట్రోల్ చేసిన వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కంట్రోల్ చేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ టీచ్ చేసేది ఒక ఎంప్లాయ్మెంట్ ట్రాప్. వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీస్ ఏంటి, మిమ్మల్ని టార్గెట్ చేసి మీ ద్వారా పని చేయించుకోవాలి. అండ్ 2000-3000 ఇయర్స్ బ్యాక్ కొంతమంది స్లేవ్స్ ఉన్నారు. అండ్ టిల్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోడర్న్ లైఫ్ లో చదువుకున్నటువంటి స్లేవ్స్ అనే వాళ్ళని తయారు చేస్తుంది. బికాస్ ఇక్కడ హ్యూమన్ అనేవాళ్ళు ఒక ట్రేడింగ్ ప్రీషియస్ మెటల్. హ్యూమనే ఒక మెటల్, ఒక ట్రేడ్ చేస్తున్నారు. ఎలా ట్రేడ్ చేస్తున్నారు? వాళ్ళకి కావాల్సినటువంటి పనికి జీతం అనేటువంటి దాన్ని ఎరేసి మిమ్మల్ని time తో ట్రేడ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ కంప్లీట్లీ ఎండ్లెస్ సైకిల్ మోడల్. సో ఇట్స్ కాల్డ్ అది ఎంప్లాయ్మెంట్ ట్రాప్. సో ఇది ట్రాప్ చేయడానికి రీజన్ ఏంటంటే మీడియా కంట్రోల్. మీరు ప్రతిదీ దేన్ని బేస్ చేసుకొని నమ్ముతున్నారు? ద మీడియా మ్యానిపులేట్ చేస్తుంది. ఎలా మ్యానిపులేట్ చేస్తుంది? మీ ఎమోషన్స్ ని, ఫియర్ బేస్డ్ న్యూస్ ని పబ్లిష్ చేస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచం మొత్తాన్ని కేవలం ఒక కమ్యూనిటీయే మొత్తం మీడియాని కంట్రోల్ చేస్తుంది, మొత్తం ఫుడ్ ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మొత్తం మనీ ఇండస్ట్రీని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా కల్చర్ తో కంపారిజన్ చేయబోకండి. మీ యొక్క ఎంటైర్ డిపెండెన్సీ మీ మీదే ఉంది. మీ యొక్క ఎక్స్టర్నల్ వాలిడేషన్ అనేది మీ మీదే డిపెండ్ అయిందని మాత్రం అర్థం చేసుకోండి. ద మ్యాట్రిక్స్, యూ కెన్ ఇట్స్ ట్రాప్ ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్. దే ఆర్ ట్రాపింగ్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్. అండ్ మీడియా విల్ బి కంట్రోలింగ్ ఎవ్రీ పర్సన్. మీ ఎమోషన్స్ ని, మీ ఫీలింగ్స్ ని, అండ్ మీరు ఏం చదవాలనుకుంటున్నారో, మీరు ఏం తినాలనుకుంటున్నారో, మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా 100% ఒక కంట్రోలింగ్, కండిషనింగ్, ప్రోగ్రామింగ్ లో మోటార్ లైఫ్ లో కొందరు కంట్రోల్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ మ్యాట్రిక్స్ డస్ నాట్ అన్ చైన్. ఇది ఒక చైన్. ఇక్కడ 5 డిఫరెంట్ బేస్డ్ ఆఫ్ చైన్స్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా మీ మైండ్ ని ఆ చైన్స్ లో ట్రాప్ చేసి మిమ్మల్ని అదే ఫాలో అయ్యేలాగా చేస్తుంది. అండ్ ఫాలో అవ్వాలి అంటే ఫాలో అవ్వాలి. మీ అందరికీ లైఫ్ ఉంది, మీకు నాకు అందరికి లైఫ్ ఉంది. మనందరికీ డైలీ నీడ్ మనీ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంది. అందుకనే ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ అనేది ఫస్ట్ అసలు మనీ ఎలా పనిచేస్తుందో టీచ్ చేస్తుంది. మనీ అనేది ఇట్స్ నాట్ ఎన్ వెల్త్. కరెక్ట్ గా ఈ సబ్జెక్ట్ ని మీరు తెలుసుకుంటే మీకు వచ్చేటువంటి అవగాహన చాలా నెక్స్ట్ లెవెల్లో, పీక్ లెవెల్లో ఉంటుంది. రీజన్ ఏంటంటే మనీ అనేది కేవలం ఒక టూల్ మాత్రమే. అట్ ద కోర్ టైం అంటే కోర్ లో మీరు మనీని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇస్ జస్ట్ అన్ అరేంజ్మెంట్ బిట్వీన్ ద పీపుల్. మీకు నాకు ఒక చిన్న అరేంజ్మెంటే మనీ. ఇది కేవలం టూల్ మాత్రమే. అందుకనే ఐ గివ్ ద వాల్యూ టుడే. ఈ రోజు మీకు ఒక వాల్యూని మనీ రూపంలో ఇస్తున్నాను. ఎలాగా? ఒక పేపర్ రూపంలో దాని మీద ఒక నెంబర్ వేసి దీనికి వాల్యూ ఉందని నేను క్లెయిమ్ చేసి
ఆ నెంబర్ ఉన్నటువంటి పేపర్ మీద రూ. 100 వేసి దానికి ఒక కలర్ పూసి మీకు ఇస్తున్నా. మీరు కూడా సేమ్ అదే వాల్యూ ఉందని క్లెయిమ్ చేస్తున్నారు. సో మనీ అనేది ఎలా పనిచేస్తుందంటే ఇట్స్ జస్ట్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అందుకనే ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ అనేటువంటి కాన్సెప్ట్ కొన్ని బ్యాటర్స్ ని అవాయిడ్ చేస్తుంది. అలాగే కొంత మెజర్డ్ వాల్యూని ఇస్తుంది. ఆ వాల్యూని స్టోర్ చేస్తుంది. పర్చేసింగ్ పవర్ ని ఇస్తుంది. పర్చేసింగ్ పవర్, ఈ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి. ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా మనీ ప్రింట్ అవుతుంది అంటే అది బేస్డ్ ఆన్ పర్చేసింగ్ పవర్ మీద ఉంటుంది. అదే ఇట్స్ బేస్డ్ ఆన్ ద జీడిపి మీద. ఆ జీడిపిని ఇంపాక్ట్ చేస్తుంది. ఆ జీడిపి మన యొక్క స్టాక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. మన స్టాక్ మార్కెట్ కంట్రీ యొక్క గ్రోత్ రేట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క పర్చేసింగ్ పవర్ అనే కాన్సెప్ట్ కూడా ఒక టెంపరవరీ కాన్సెప్ట్. ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే మనీ హ్యాస్ నో వాల్యూ. దానికంటూ ఒక వాల్యూ లేదు. ఇట్స్ పవర్స్ కమ్ ఫ్రమ్ ద ట్రస్ట్ అండ్ బిలీఫ్. అది ఖచ్చితంగా దానికి ఉన్న బలం, మనం నమ్మడం, అలాగే దాని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బిలీవ్ చేయడం, అంటే నమ్మకం కలిగి ఉండడం వల్లే నిజానికి మనీ అనే దానికి ఒక వాల్యూ వస్తుంది. సో హౌ మనీ ఈస్ క్రియేటెడ్, యాక్చువల్ గా మనం ప్రతి ఒక్కటి మ్యాట్రిక్స్ లో ఉన్నామని అర్థం చేసుకున్నాం. అసలు ఈ యొక్క మనీని ఎవరు క్రియేట్ చేస్తారు? అండ్ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ని ప్రతి పర్సన్ తెలుసుకుంటే మనీ రియల్ గా ఎగ్జిస్ట్ అయి లేదు అనే క్లారిటీ వస్తుంది. రీజన్ ఏంటంటే మనీని క్రియేట్ చేసేదంతా కూడా సెంట్రల్ బ్యాంక్స్, గవర్నమెంట్స్ అనేటివి మనీని ఎర్న్ చేయవు ఎక్కడ కూడా. జస్ట్ దే ఆర్ క్రియేటింగ్ ద మనీ. ఎలా క్రియేట్ చేస్తాయంటే సెంట్రల్ బ్యాంక్స్ అనేటివి కరెన్సీ అనేది ప్రింట్ చేస్తాయి. అలా రెండు రకాలుగా ప్రింట్ చేస్తాయి. ఒకటి ఫిజికల్ గా ఒక పేపర్ రూపంలో, ఇంకొకటి డిజిటల్ గా ఆ పేపర్ మీద వస్తున్నటువంటి నంబర్ రూపంలో. రెండు రకాలుగా కరెన్సీని ప్రింట్ చేస్తాయి. న్యూ మనీ అనేది ఎప్పుడు కూడా సిస్టమ్ లోకి వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం వాట్ ఈస్ ద సిస్టమ్ అని. ఈ ప్రపంచం జరిగేది మొత్తాన్నే మనం సిస్టమ్ అంటున్నాం. ఎప్పుడైతే మనీ సిస్టమ్ లోకి ఎంటర్ అయిందో ఇప్పుడు గవర్నమెంట్స్ అనేటివి వాటిని స్పెండ్ చేస్తాయి. ఎలా స్పెండ్ చేస్తాయి? లోన్స్ రూపంలో. లోన్ అనేది ఎంత మ్యాజికల్ మూమెంట్ అంటే అసలు లోన్ అనేది అతి పెద్ద ట్రాప్. రీజన్ ఏంటో మీకు నెక్స్ట్ చెప్తాను. అండ్ బాండ్స్ రూపంలో మనీని ఇస్తాయి. అండ్ ఇలా మనీ అనేది ఎప్పుడైతే వెళ్తుందో మనీ ఆల్మోస్ట్ ఇట్స్ ఎ ఫియాట్ మనీ. మనీ అనేది బిలీఫ్ మీద బేస్ అయి ఉంటుంది. రియల్ గా ప్రపంచంలో మనీ అనే దానికి వాల్యూ గోల్డ్ నుంచి ఉంది. గోల్డ్ ఈజ్ ఎ గాడ్ మనీ. సో కాబట్టి గోల్డ్ నుంచి వచ్చినటువంటి మనీని గోల్డ్ బ్యాకెట్ కింద మనం ఫియాట్ మనీని మార్కెట్ లో టర్న్ చేస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాకింగ్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి. బ్యాంక్స్ అనేటివి కొత్త మనీని క్రియేట్ చేస్తాయి, అంతేగాని ఇంకేమీ లేదు. ఎందుకో చెప్తాను వినండి. మీరు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఒక లోన్ అడిగారు. దే డోంట్ గివ్ ఎ ఎగ్జిస్టింగ్ మనీ. వాడు కూడా ఎప్పుడు కూడా ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న మనీని మీకు లోన్ రూపంలో ఇవ్వరు. దే జస్ట్ క్రియేట్ ఎ న్యూ మనీ విత్ డెప్త్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్ అడిగారంటే లోన్ ఎక్కడి నుంచి అడిగారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షల రూపాయలు లోన్ అడిగారు. వాళ్ళు బ్యాంక్ అనేటువంటి ఈ సిస్టమ్ మీ అకౌంట్ లో 10 లక్షలు అనే నెంబర్ ని ఎంటర్ చేస్తుంది. అంటే వాళ్ళు కొత్త మనీని సిస్టమ్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే కొత్త మనీ ఎప్పుడైతే మీ ద్వారా బర్న్ అయిందో మీరు కొత్త మనీకి మీకు తెలియకుండానే మీరు ఇంట్రెస్ట్ అనేదాన్ని పే చేస్తారు. నిజానికి ఆ డబ్బులు ఎగ్జిస్ట్ అయ్యలేదు. మీ ద్వారానే ఆ మనీ అనేది సిస్టమ్ లోకి ఎంటర్ అయింది. అందుకనే 95% సార్ 90% ఆఫ్ ద మనీ వరల్డ్ లో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ క్రియేట్ అయింది అంటే డెత్, అంటే అప్పుతోనే క్రియేట్ అయింది. దెర్ ఇస్ నో రియల్ వాల్యూ. ఐ టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ. అసలు డబ్బు ఎలా మార్కెట్ లోకి స్టార్ట్ అయిందో. థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్ ఒక పర్సన్ ఒక దగ్గరకు వెళ్ళి తనకు కావాల్సినటువంటి పనిముట్టు, ఎవరైతే ఒక వ్యక్తి ఒక ఒక వస్తువుని తయారు చేశాడో ఆ తయారు చేసినటువంటి వస్తువుని తన అవసరం కోసం తీసుకున్నాడు. అక్కడ మీడియం ఆఫ్ ద ఎక్స్చేంజ్ లో మీరు నేను ఈ వస్తువు ఇస్తే నాకు ఏమి ఇస్తారు అని అడిగాడు. సో ఆయన ఏమన్నాడంటే ట్రస్ట్ ఇచ్చాడు. నువ్వు నన్ను నమ్ము, ఈ యొక్క వస్తువుని తీసుకెళ్లి నేను పని చేసుకోవడం వల్ల ఆ పని నుంచి వచ్చిన ఒక ఫలితాన్ని నీకు కొంత ఇస్తానన్నాడు. ఫస్ట్ ఒక నమ్మకంతో మనీ స్టార్ట్ అయింది. ద వాల్యూమ్ ఆఫ్ ద ఎక్స్చేంజ్, ద ట్రస్ట్ ఆఫ్ ద ఎక్స్చేంజ్. అతను తన వస్తువుని తీసుకెళ్లి తను పని చేస్తున్నాడు. చేసుకున్న తర్వాత ఆ పనితో వచ్చినటువంటి ఫలితాన్ని తీసుకొచ్చి కొంత షేర్ చేశాడు. నమ్మకంతో తనకు కొంచెం ఎంతో కొంత బెనిఫిట్ ఏర్పడింది. అక్కడ మొట్టమొదటి బెనిఫిట్ ఎలా ఏర్పడిందంటే ఎక్కువగా సాల్ట్ రిలేటెడ్ లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగేవి. ఇప్పుడు ఎక్కువ మంది బాటర్ సిస్టమ్ లోకి వచ్చారు. మీరు ఒక వస్తువు ఏంటి, దానికి బదులు నేను ఒక వస్తువు ఇస్తానని. జస్ట్ ఇక్కడే ఒక యూనిక్ ఫ్యామిలీ ఈ మార్కెట్ లోకి ఎంటర్ అయింది. ఇది మాక్సిమం ఒక 800 years బ్యాక్ ఫాదర్స్ టు సన్ ప్రపంచాన్ని మనీ పరంగా కంట్రోల్ చేస్తున్నాయి. ఎలాగంటే ఒక పర్సన్ ఏం ఆలోచించాడంటే ఓకే ప్రతిదీ కూడా బాటర్ సిస్టమ్ లో ఉన్న దాన్ని అప్పుడే గోల్డ్ అనే కాన్సెప్ట్ వచ్చి
గోల్డ్ ఈజ్ అ ప్రీషియస్ మెటల్. పీరియాడిక్ టేబుల్లో గోల్డ్ అనేది అల్టిమేట్ అసెట్ కాబట్టి గోల్డ్ అనే దాన్ని మీరు తీసుకొని ఈ గోల్డ్ ని మీరు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద వాడొచ్చు. సో ఇప్పుడు నేను గోల్డ్ తీసుకున్నాను. నేను ట్రేడింగ్ కోసం ప్రపంచంలో అనేక దేశాలు తిరగాలి. అండ్ ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీ అప్పుడు లేదు. అందుకనే ఈ యొక్క గోల్డ్ ని ఎవరైతే స్ప్లిట్ చేస్తారో గోల్డ్ స్మిత్ అందరూ కలిసి ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ ని తయారు చేశారు. అండ్ ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో వెళ్ళి నా దగ్గర ఉన్న 10 కేజీలు గోల్డ్ ఇచ్చి అండ్ ఇండియాలో ఉన్నటువంటి గోల్డ్ స్మిత్ కి కనెక్షన్ ఏర్పడి ఉంటది. అండ్ ఈ కనెక్షన్ తో నేను ఆయన ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ నేను తీసుకొని వచ్చి ఇక్కడ ఇండియాలో ఉన్న ఆయన వ్యక్తికి ఇస్తే ఆయన నాకు తిరిగి గోల్డ్ ఇస్తాడు. బట్ ఇదే కార్యక్రమం గోల్డ్ కాన్సెప్ట్ లో మొదట్లో మార్కెట్ లోకి ఎంటర్ అయింది. లేటర్ రియల్ గా గోల్డ్ లేకుండానే ఒక పేపర్ మీద ఆస్ట్రేలియాలో నాకు ఒక 10 లక్షలు ఇస్తే అది ఉంది, అతని కాడ గోల్డ్ ఉందని ఇక్కడ ఆయన అనుకొని ఆయన 10 లక్షల రూపాయలు వర్త్ ఒక ట్రాన్సాక్షన్ చేసేవాడు. ఇలాంటి ట్రస్ట్ తోనే మార్కెట్ లోకి మనీ ఎగ్జిస్ట్ అయింది. ఇదే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ చేస్తున్నాయి. నిజానికి మనీ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు. మనీ ఎగ్జిస్టెన్స్ అంతా కూడా అప్పుతోనే మొదలవుతుంది. ఎక్కడో ఒక నెంబర్ ని ఎంటర్ చేసి మీ అకౌంట్ లోకి దాన్ని తీసుకొచ్చి మీ చేత ఇంట్రెస్ట్ కట్టించి అండ్ ఆ ఇంట్రెస్ట్ ని లెండింగ్ చేస్తూ కొత్త మనీని జనరేట్ చేయబడుతున్నాయి. అందుకనే బ్యాంక్స్ చేసేటువంటి ప్రతిది కూడా డెప్స్ అనే కాన్సెప్ట్. రియాలిటీలో మనీ కానీ లోన్ కానీ రియల్ గా బిగ్గెస్ట్ స్కామ్. సో రీజన్ ఏంటంటే మన మనీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇట్స్ నాట్ బై ద గవర్నమెంట్స్. మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనీని గవర్నమెంట్స్ కంట్రోల్ చేయట్లేదు. హూ కంట్రోల్ ద క్యాష్ ఫ్లో? ఈ క్యాష్ ఫ్లోని వస్తువుల రూపంలో ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, అసెట్స్ ఎవరు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నారో, సిస్టమ్ ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో దే ఓన్ ద ఎంటైర్ మనీ. అందుకనే ఈ ఎంటైర్ మనీని ఓన్ చేసిన వాళ్ళే బిజినెస్ మ్యాన్స్. ఎంత మందికి తెలుసు బిజినెస్ మ్యానే మనీ క్రియేషన్ కి బెస్ట్ రోల్ అని? దే ఆర్ క్రియేటింగ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్, దే క్రియేటింగ్ ద వాల్యూ ఆఫ్ ద స్టాక్ అండ్ దే ఆర్ బిల్డింగ్ ద నెట్వర్క్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ నుంచి ఒక ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేటివి మార్కెట్ లో ఎగ్జిస్ట్ అయినాయి. అందుకనే ఎంప్లాయీస్ అనేవాళ్ళు యాజ్ ఎ పర్సన్ ఆల్మోస్ట్ మనం మాట్లాడుకున్నాం. మన మ్యాట్రిక్స్ లో ప్రతి ఒక్క వ్యక్తి యాజ్ ఎ ఎంప్లాయీగా ట్రాప్ అవుతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే టీచ్ చేస్తుంది. అండ్ మిమ్మల్ని ఎంప్లాయీస్ గా ఉంచి ఎంటర్ప్రినర్స్ డైరెక్ట్ గా మనీని యాక్సెస్ చేసి అందరినీ కంట్రోల్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్స్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద హిడెన్ ట్రూత్, ద మ్యాట్రిక్స్. నిజంగా మ్యాట్రిక్స్ యొక్క హిడెన్ ట్రూత్ ని అర్థం చేసుకుంటే గవర్నమెంట్స్ మనీని ప్రింట్ చేస్తే త్రూ ద బ్యాంక్ నుంచి ప్రజలు అనే వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తారు. అండ్ అదే ప్రజలు తిరిగి ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి డబ్బులు కడతారు. ద గవర్నమెంట్స్ లుకింగ్ ఫర్ ద ట్యాక్స్ పేయర్. మిడిల్ క్లాస్ యొక్క మెంటాలిటీ, యాక్చువల్ గా మన యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మనం మనీని సంపాదించాలి లైక్ ఏ శాలరీ రూపంలో, దాంట్లో ట్యాక్స్ పే చేయాలి, నిజానికి లేనటువంటి మనీని లోన్ రూపంలో మనం తీసుకోవాలి, దానికి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి అండ్ రిటైర్ అవ్వాలి. ఎలా రిటైర్ అవ్వాలంటే డిపెండెంట్ గా రిటైర్ అవ్వాలి. ఇప్పుడు రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా వచ్చాయి బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోలింగ్. సో అందుకనే సిస్టమ్ అనేది మీకు ఒబేడియన్స్ ఇస్తుంది, అంటే కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు కల్పిస్తుంది కానీ డిపెండెన్సీని కల్పిస్తుంది కానీ మీకంటూ ఒక ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. సో మనీ ఇట్స్ గోస్ టు ద గవర్నమెంట్, గవర్నమెంట్ నుంచి పీపుల్ కి వస్తుంది, పీపుల్స్ నుంచి ట్యాక్స్ రూపంలో మళ్ళీ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఈ లూప్ హోల్ అనేది కంటిన్యూగా సిస్టమ్ లో అలైన్ అయి ఉంటది. కాబట్టే ఈ మ్యాట్రిక్స్ అనే సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటే మీకు రియల్ గా మనీని ఎలా జనరేట్ చేసుకోవాలనేటువంటి వేరొక సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సో రీజన్ ఈస్ ద 5 చైన్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఎందుకంటే ఈ యొక్క మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ లో 5 డిఫరెంట్ చైన్స్ మీద హ్యూమన్ మెంటాలిటీ అనేది ఎమోషనల్ గా కంట్రోల్ అవడం అనేది బేస్ అయింది. బికాస్ ఐడెంటిటీ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పర్సన్ కి ఐడెంటిటీ ఉంటుంది. ఎలాంటి ఐడెంటిటీ అంటే మనకంటూ ఒక లిమిటెడ్ బిలీఫ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో $1 బిలియన్ ఊహించారా? నో. బికాస్ మన సర్కంటెన్సెస్ కానీ మన ఎన్విరాన్మెంట్స్ కానీ మనం చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు కానీ మీరు ఎప్పుడు $1 బిలియన్ ఊహించరు. రీజన్ ఏంటంటే నిజానికి మనీ ఎలా జరుగుతుందో తెలియని మనం మనీ గురించి ప్రతిరోజు పనిచేస్తూ మనం అంత పెద్ద మనీని ఊహించలేకపోవడానికి కారణం ఏంటంటే మీకంటూ సెల్ఫ్ ఐడెంటిటీలోనే పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఫియర్ అనేటువంటి చైన్ నుంచి స్టార్ట్ అయింది. ఫియర్ ఎక్కడ మొదలవుతుంది? $1 బిలియన్ ఊహించినటువంటి ఒక వ్యక్తి నిజానికి ఫియర్ ఎలా ఉంటుందంటే అసలు అంత దూరం నాకు వస్తుందా అని ముందుగానే మీకు మీరుగా ఫియర్ ని ఫీల్ అయ్యి మీకంటూ మీరే జడ్జిమెంట్ ఇచ్చుకొని అవుట్కమ్ కోసం మీ కంఫర్ట్ జోన్ ని మీరు వదలట్లేదు. కంఫర్ట్ జోన్ అంటే
లైఫ్ లో మీకంటూ కామన్ గా ఒక జోన్ ఉంది, అంటే కంఫర్టబుల్ గా ఉన్నారు. మీకు డబ్బులు పెద్ద అవసరం లేదు, ప్రతిరోజు అవసరాలకు మీ చేతిలో ఉంది, అండ్ ఉండడానికి మంచి ఇల్లు ఉంది, ఏదో తిరగడానికి చిన్న కారు ఉంది, ప్రశాంతంగా జీవితం గడిచిపోతుంది, నెలకు ₹1,00,000 శాలరీ వస్తుంది, ఇంకా 50,000 ఈఎంఐలు పోతున్నాయి, 50,000 మిగులుతుంది, ఖర్చు పెట్టేసుకుంటున్నాం, సండే రోజు ఒక మూవీకి వెళ్తున్నాం. ఇలాంటి కంఫర్ట్ జోన్ మిమ్మల్ని కిల్ చేస్తుంది. రీజన్ ఏంటంటే, కంఫర్ట్ జోన్ అనేది ఒక ఫిక్స్డ్ రొటీన్ సిస్టమ్. మీ లైఫ్ లో ఇదే రొటీన్ గా ఉంటది. రొటీన్ అనేది ఒక రొట్ట. రియల్ గా ఏంటంటే, ఇది మీకంటూ ఒక పర్సనల్ గా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. అసలు మిమ్మల్ని కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వదు. ఎందుకంటే ద మీడియా కంట్రోలింగ్, దే విల్ ఇంజెక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్ స్ట్రైట్ అవే. అందుకని ఇక్కడ వాళ్ళు మీ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్ గా మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో కంటిన్యూస్లీ మీ థింకింగ్ ని మ్యానిపులేట్ చేయడం తెలుసు. అందుకనే మీ చేతిలో మొబైల్ నుంచి మీరు ఏం ఆలోచిస్తున్నారో, మీరు ఏం ట్రై చేస్తున్నారో, ఏం తెలియజేస్తున్నారో, ఏం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారో మీకంటే ముందుగా కొంత కంట్రోలింగ్ కాన్సెప్ట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. అందుకనే మీ టైం ని కంట్రోల్ చేస్తున్నాయి. ప్రతి పర్సన్ కూడా ఫ్యూచర్ గురించి పెద్ద ఆలోచనలు ఉన్నప్పటికీ కంఫర్ట్ జోన్ అనేది మిమ్మల్ని కిల్ చేస్తూ మీరు ఈ మ్యాట్రిక్స్ లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అందుకనే ఐడెంటిటీ చైన్ అనేది మిమ్మల్ని స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తుంది. ఫస్ట్ దీని మీద ఒక అవేర్నెస్ తీసుకోండి. మీకంటూ ఒక స్టెప్ ని ముందుకు తీసుకెళ్ళండి. మీ యొక్క పవర్ ని మీరు తిరిగి రీక్లైమ్ చేయండి. ఎలాంటి రీక్లైమ్ ఉండాలంటే, మీకంటూ ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ రిలీజియస్ లో ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ మనందరం నమ్మేటువంటి విశ్వాసాలు, అండ్ కొంతమందికి ఈ సబ్జెక్ట్ నచ్చకపోవచ్చు. అండ్ మొట్టమొదటిగా రిలీజియస్ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ పవర్ఫుల్ గా తయారైపోయింది మోడర్న్ సొసైటీలో. రీజన్ ఏంటంటే, ఒరిజినల్ గా రిలీజన్స్ ఎందుకు వచ్చాయంటే, అసలు మనిషి ఎలాగ బతకాలనే గైడ్ చేయడానికి మతాలు పుట్టాయి. అల్టిమేట్ గా ఇప్పుడు వాటిని ఆ కంట్రోల్ నుంచి బయటకు వచ్చేసాయి. ఇప్పుడు కొంత రిలీజియస్ ఫీలింగ్ ఎలా ఏర్పడిందంటే, మీ టైం బేస్డ్ ఆన్ ద రిలీజియస్ యాక్టివిటీ మీద స్పెండ్ చేస్తున్నారు. అండ్ మీకున్నటువంటి పవర్, అలాగే మీకున్నటువంటి రిలీజన్ మీద ఫియర్ మిమ్మల్ని ఎమోషనల్ గా ఒక సిస్టమ్ లో ఇంటిగ్రేట్ చేసింది. ఎలా ఇంటిగ్రేట్ చేసిందంటే, మీరు రిలీజియస్ మ్యాట్రిక్స్ లో ఇరుక్కుపోయారు. మీరు ఎలా అంటే, ఒక ఫోర్స్డ్ గా మీరు దీన్ని నమ్మాలి, ఎలాంటి క్వశ్చన్ వేయకూడదు. మీకు జస్ట్ ఇది జరిగిందని మేము చెప్తాం, అదే నమ్మాలి, మీరు దాన్ని అదే ఫార్వర్డ్ చేయాలి. త్రూ యువర్ ఎమోషన్స్ కానీ మీ ఐడెంటిటీకి మీ ఐడెంటిటీ వీక్ అయిపోతుంది. మీకంటూ ఒక ఫియర్ అనేది క్రియేట్ చేయబడింది. అందుకనే ఫియర్ ప్రోగ్రామింగ్, బ్రెయిన్ వాషింగ్ కాన్సెప్ట్ అనేది రిలీజియస్ నుంచే స్టార్ట్ అయింది. ఫియర్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ కంట్రోల్ టూల్. నిజం, మిమ్మల్ని భయపెడితేనే కొన్ని పనులు జరుగుతాయి. ఎలా భయపడతారంటే, ఇది నాకు చాలా కొన్నిసార్లు ఫన్నీ అనిపిస్తుంది. అండ్ ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఎక్కడో భూమి మీద పైన ఎక్కడో కూర్చొని మనల్ని చూస్తూ మనల్ని పనిష్ చేయడం చూస్తుంటది. అండ్ అలాగే అక్కడ వచ్చేటువంటి ప్రతి దాన్ని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ అండ్ మిమ్మల్ని పనిష్ చేస్తూ, అండ్ ఇదే యొక్క రిలీజియన్ మిషనరీస్, అలాగే రిలీజియస్ చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ మనీతో పనిచేస్తాయి. బికాస్ ద రిలీజియస్ మనీ ఇస్ ట్యాక్స్ ఫ్రీ, దెర్ ఇస్ నో ట్యాక్స్. కామన్ హ్యూమన్ ట్యాక్స్ చేయాలి, బట్ నిజానికి రిలీజియస్ కమ్యూనిటీస్ అనేటివి ఎక్కడ ట్యాక్స్ పే చేయవు. ద ప్రాబ్లమ్ ఇట్, దర్ ఇస్ ఇన్విజిబుల్ ఫోర్స్ కంట్రోలింగ్ చేస్తుందని నమ్మడం, అలాంటి ఒక గాడ్ ఫియర్ ని క్రియేట్ చేయడం, అలాంటి ఒక పనిష్మెంట్ ఫియర్ ని కంట్రోల్ చేయడం. సమ్ పీపుల్ దాన్ని ఒబే చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కానీ సమాజం వాళ్ళని అంగీకరించట్లేదు. బికాస్ మీరు ప్రశ్న వేయకూడదు, మేము నమ్మిందే నమ్మాలి, నమ్మకాన్ని మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఇది అంతా కూడా రిలీజియస్ అనేటువంటి ఫీలింగ్ తోనే బిగ్గెస్ట్ మనీ కంట్రోల్ జరుగుతుంది బిహైండ్ ద స్క్రీన్, అలాగే పొలిటికల్ కంట్రోల్ జరుగుతుంది బిహైండ్ ద స్క్రీన్, అలాగే మీరు యొక్క ఎంటైర్ హ్యూమన్ లైఫ్స్ ని రూయిన్ చేసేటువంటి, మీ ఆలోచన పెంచుకోలేనటువంటి స్థితికి ఈ మ్యాట్రిక్స్ అనేటివి క్రియేట్ చేయబడ్డాయి. సో ద రీజన్ ఏంటంటే, హ్యుమానిటీ అనేది బిగ్గెస్ట్ రిలీజియన్. మానవతావాదం కంటే గొప్ప మతం ఏదీ లేదు. వీటన్నిటి మీద అవేర్నెస్ తీసుకొని వస్తే మీకంటూ ఫ్రీడమ్ మీద ఒక ఈక్వల్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. అవేర్నెస్ అనేది, ఒక అవగాహన అనేది మీకు మతం పట్ల, దేవుడి పట్ల, డబ్బు పట్ల, గవర్నమెంట్ పట్ల, టైం పట్ల, ప్రతి దాని మీద మనకంటూ ఒక అవేర్నెస్ ఉండాలి. ఎప్పుడైతే మీకు అవేర్నెస్ వస్తారో, మీకు కండిషనింగ్ ప్రాసెస్ ని మీరు ఆటోమేటిక్ గా బ్రేక్ చేస్తారు. మన మైండ్ ని ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారో అప్పుడు మీకు తెలియకుండా మీరు ఒక జెన్యున్ చాయిస్ తీసుకుంటారు. మీకంటూ ఒక ట్రూ లీడర్షిప్ ని డెవలప్ చేస్తారు. మీరు అవేర్నెస్ కలిగిన వ్యక్తి అయినప్పుడు మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఈవెన్ ఎవ్రీవన్, మీ సొసైటీ కానీ, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు కానీ, ఎవరు కూడా మీరు ఈ ట్రాప్ లో ఉండరు. బికాస్ దేర్ ఇస్ అ బిహైండ్ ద ట్రూత్ మీకు ఆల్రెడీ అర్థమైంది. అందుకనే మీ అవేర్నెస్ అనేది కండిషనింగ్ ని బ్రేక్ చేస్తుంది. ఇక్కడ ఎలాంటి ఇన్విజిబుల్ ఫోర్సెస్ లేవు. ఒక ఇన్విజిబుల్ సిస్టమ్ ఏదైతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందని, మీ యొక్క బిహేవియర్ ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారో, దీని నుంచి బయటపడి
మీకంటూ సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. అది కాన్షియస్ గా తీసుకోండి. ప్రతి దానికి ఆటోమేటిక్ గా రియాక్ట్ అవ్వకండి. ప్రతి దాని వెనకాల ఒక సబ్జెక్ట్ ఉందని అర్థం చేసుకొని, లోతుగా వెళ్ళి పరిశీలించి, నిజాన్ని అర్థం చేసుకొని మాత్రమే మాట్లాడండి. అప్పుడు మాత్రమే మీకు ఒక ట్రూ లీడర్షిప్ అనేది ఏర్పడుతుంది. లీడింగ్ యువర్ సెల్ఫ్, మీరే కొంతమందిని అందరినీ ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక పర్సన్ గా, లీడర్స్ ని లీడ్ చేసే లీడర్ గా మీరు అవుతారు. అందుకనే మీకు ఎప్పుడైతే అవేర్నెస్ ఉంటుందో, ఈ మోడర్న్ సొసైటీలో మీరు ఒక స్లేవరీగానే ఉంటారు. ఒక స్లేవరీ ఐ థింక్స్, ఓకే, స్లేవరీగానే ఉంటారు. అండ్ ప్రతి పర్సన్ కూడా ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. అండ్ ప్రతి ఒక్కరిని కూడా మీ డెస్టినేషన్స్ ని కొందరు కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అండ్ లాస్ట్ లో మీకు రివీల్ చేస్తారు. బికాస్ హ్యూమన్ సైకాలజీ అంతా కూడా సర్వైవల్ మీద డిపెండ్ అయి ఉంటది. మీకంటూ ఒక సెక్యూరిటీ కావాలి. అండ్ మీకున్నటువంటి స్టెబిలిటీతో ఒక ప్రొటెక్షన్ అనేది అవసరం థ్రెట్టింగ్స్ మీద. అండ్ ప్రతి ఒక్కరికి సొసైటీలో రికగ్నైజ్ కావాలి. ఆ రికగ్నైజ్ ఫైనాన్షియల్ గా కావాలి. అండ్ మీరు ఉండేటువంటి దాంట్లో ఒక సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు గ్రోత్ నుంచి వస్తుంది. ఆ గ్రోత్ నుంచి మీరంటూ ఒక కాంట్రిబ్యూషన్ చేయగలరు. హ్యూమన్స్ అనేటువంటి వాళ్ళకి ఎమోషన్స్ ఫస్ట్, లాజిక్స్ నెక్స్ట్. బట్ ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ ఇక్కడ లాజిక్స్ నేర్పిస్తుంది అండ్ ఎమోషన్స్ ని కాదు. మీరు బేసిక్ ఫండమెంటల్స్ ని, నిజాన్ని అర్థం చేసుకోండి. అసలు బిజినెస్ లో సీక్రెట్స్ ని తెలుసుకోండి. పాలిటిక్స్ ని అర్థం చేసుకోండి. రిలేషన్షిప్ ని తెలుసుకోండి. ఇన్ఫ్లుయెన్స్ ఎలాగ చేయాలో తెలుసుకోండి. ఒక సిస్టమ్ ని ఎలా ఆపరేట్ చేయాలో విత్ కోర్ డ్రైవ్ ప్రిన్సిపల్ తో, దాని వల్ల హ్యూమన్ లైఫ్ లో ఎలాంటి చేంజ్ తీసుకురావాలో ఎన్ఐడి ప్లస్ డాట్ షాప్ అనేటువంటి ఈ కంపెనీ మీకు బిజినెస్ ని టీచ్ చేస్తుంది. బిజినెస్ అనేది, నా ఉద్దేశంలో బిజినెస్ ఈస్ ద పీపుల్, నాట్ ద ప్రోడక్ట్. మనం బిజినెస్ అనగానే ప్రతి ఒక్క వ్యక్తి ప్రొడక్ట్స్ అనుకుంటారు. ఇట్స్ నాట్ అన్ ఏ ప్రోడక్ట్, ఇట్స్ కంప్లీట్లీ హ్యూమన్స్. మీరు ఎప్పుడైతే ప్రొడక్ట్స్ అనేది ప్రాక్టికల్ ప్రాబ్లమ్ మాత్రమే సాల్వ్ చేస్తాయి. అలాగే ఒక సక్సెస్ఫుల్ లీడర్ కూడా ఎప్పుడైతే హ్యూమన్ యొక్క డిజైర్స్ ని, ప్రతి ఒక్క హ్యూమన్ యొక్క కోరికలను అర్థం చేసుకుంటాడో, వాళ్ళ రియల్ పెయిన్ పాయింట్స్ అర్థం చేసుకుంటాడో, ఆ పెయిన్ పాయింట్స్ ని సాల్వ్ చేయాలి. అప్పుడే మీరు ఒక నమ్మకాన్ని బిల్డ్ చేయగలరు. మీరు ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయగలరు. అండ్ మీరు ఒక స్ట్రెస్ ని తీసుకొని మీకంటూ ఒక టీమ్ ని బిల్డ్ చేస్తూ, ఒక ప్రాపర్ రికగ్నైజ్ ని, మనీ ఫ్లోని, దాని నుంచి వచ్చేటువంటి వాల్యూ యొక్క ఫ్లోని ప్రతి ఒక్కరికి క్రియేట్ చేసి, దాని వల్ల క్రియేట్ అయ్యేటువంటి బ్రాండ్ తో కొన్ని ఎమోషనల్ నీడ్స్ ని మీరు సాల్వ్ చేయగలరు. దాంతో మీరు ఒక లీడర్షిప్ ని బిల్డ్ చేయగలరు. బిజినెస్ ఈజ్ నాట్ అబౌట్ టు సెల్లింగ్ ద ప్రోడక్ట్, ఇట్స్ అబౌట్ టు అండర్స్టాండింగ్ వై పీపుల్స్ బై. ప్రజలు దీన్ని ఎందుకు కొనాలో అనే దాని మీదే ఈ యొక్క బిజినెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ నాట్ టు సెల్లింగ్. సెల్లింగ్ ఈజ్ అన్నెసెసరీ వర్డ్. అందుకనే ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ని తీసేసింది. ఇట్ జస్ట్ యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ టేక్ ద ప్రోడక్ట్, ఎక్స్ప్లోర్ యువర్ రియల్ రిజల్ట్స్. సో జస్ట్ ఇన్వెస్ట్మెంట్ గివింగ్ ద రిటర్న్, our investment, our product will be giving the better health results for every person. But cost, but the question is, మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ ఫెయిల్ అవుతుంటాయి. ద రియల్ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఉంటుందంటే, రియల్ గా మార్కెట్ కండిషన్ అర్థం చేసుకోలేకపోవడం అండ్ మార్కెట్ లో ఉండాల్సిన దానికంటే ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ మన దగ్గర లేకపోవడం. బికాస్ మన బిజినెస్ మోడల్ అండ్ లిమిటెడ్ క్యాపిటల్ తోనే స్టార్ట్ అవుద్ది. యూ కెన్ స్టార్ట్ విత్ 5,000. రియల్ రీజన్ ఏంటంటే, ఇక్కడ ఎక్కడ కూడా ప్రతి ఒక్క పర్సన్ కి ఫౌండర్స్ మైండ్ సెట్ ని అలాట్ చేయగలగాలి. ఒక బిజినెస్ అనేది సక్సెస్ ఫెయిల్ అవడానికి రీజన్, ప్రాపర్ గా ఫౌండర్ కు ఉన్నటువంటి విజన్ కామన్ లీడర్ లో లేకపోవడం. రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి లిమిటెడ్ థింకింగ్ ఉంది. ఎవరో ప్రతి ఒక్క లిమిటెడ్ థింకింగ్ లో ఒక సర్వైవల్ మోడ్ లోకి వెళ్తున్నారు. 3 levels ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ మోడ్ లోనే ఉంటున్నారు. మీరు ఆపరేషన్స్ అంతా కూడా సర్వైవల్ మోడ్ చేస్తే మీ గ్రోత్ మైండ్ సెట్ అనేది స్టాప్ అయిపోద్ది. మీకంటూ ఒక ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోండి. మీరు సర్కమ్టెన్సెస్ కి ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవ్వద్దు. ఒక స్ట్రాటజిక్ ప్లాన్స్ చేయండి. ఆ ప్లాన్స్ ని అప్రోచ్ అవుతూ మార్కెట్ లోకి వెళ్ళండి. అప్పుడు మీకంటూ ఫిక్స్డ్ ఐడెంటిటీ అనేది ఏర్పడుతుంది. మిమ్మల్ని మీరు ఎవాల్వ్ చేసుకుంటారు. మీకున్నటువంటి క్యాపబిలిటీస్ ని మార్కెట్ లో షో చేస్తారు. ఇది మీ బిజినెస్, అంటే మీ గ్రోత్ కి సంబంధించినటువంటి బిజినెస్. ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ మీకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ని ఇస్తుంది. అది మీ బిజినెస్ ని డెవలప్మెంట్ చేస్తుంది. మీ లైఫ్ కి ఇది ఒక ఫౌండేషన్ వేస్తుంది. సో ఇక్కడ సక్సెస్ 100% గ్యారంటీ ఉంది. దెర్ ఈస్ నో ఫెయిల్డ్ విత్ ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ ఇన్ ఎన్ఐడి ప్లస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇన్నర్ ట్రైన్స్ అనేటివి ఒక సక్సెస్ఫుల్ పీపుల్ కి ఇస్తుంది. మీ లోపల ఉండేటువంటి లక్షణాలే ఒక సక్సెస్ఫుల్ వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేస్తుంది. ఫస్ట్ మేజర్ గా కావాల్సింది, మిమ్మల్ని మీరు ఎమోషనల్ గా కంట్రోల్ చేసుకోవడం. ఎక్కడ
ఏ విధమైనటువంటి పరిస్థితిలో కూడా మిమ్మల్ని ఎవరైనా సరే ప్రెషర్ లో ఉంచినప్పటికి కూడా మీ ఎమోషన్స్ అనేటివి ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. బ్యాలెన్స్ తో పాటు డిసిప్లైన్ ని అలవాటు చేసుకోవాలి. కన్సిస్టెంట్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేస్తున్నారు, మీ మూడ్స్ ని ఏం చేస్తున్నారు, మీ డిసిప్లిన్స్ ని పర్ఫెక్ట్ గా అలైన్ చేయండి. ఒక లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండాలి. షార్ట్ టర్మ్ కి వచ్చి చాలా మంది ఆపర్చునిటీని వదిలేస్తారు. దట్ ఇస్ డెఫినెట్లీ యువర్ 100% ఫెయిలియర్. మీరు సక్సెస్ కి ఎప్పటికీ నోచుకోలేదు. మీరు లైఫ్ నే అర్థం చేసుకోలేదు. మీరు అర్థం చేసుకున్నటువంటి లైఫ్ అనే కాన్సెప్ట్ లో కంట్రోలింగ్ మెకానిజం తెలుసుకుంటే, దీని నుంచి మీరు ఎగ్జిస్ట్ అయ్యి రియల్ మ్యాట్రిక్స్ ని బ్రేక్ చేసినప్పుడే మీ ఐడియాలజీస్ అనేటివి కొత్తగా పనిచేస్తాయి. అప్పుడు మాత్రమే ప్రాపర్ క్లారిఫికేషన్ వచ్చి మనకు మనం లాంగ్ టర్మ్ థింకింగ్ అనేది చేయగలుగుతాం. అందుకనే మైండ్ సెట్ అనేది కీ రోల్ అంటున్నాం. ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ బిజినెస్ స్కూల్ మొట్టమొదటిగా ఫోకస్ చేస్తుంది మైండ్ సెట్ యొక్క చేంజ్. కంటిన్యూస్ గా ప్రతి ఒక్కరికి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మైండ్ సెట్ ని గ్రో చేయాలి. అది వాళ్ళు అడాప్ట్ చేసుకొని కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎప్పుడు పాత చింతకాయ పద్ధతే ఒక ప్రొడక్ట్ ఉంది, అమ్మితే డబ్బులు వస్తాయి. ఇట్స్ నాట్ ద బిజినెస్. బట్ ఎన్ఐడి ప్లస్ బిజినెస్ టు టీచ్ ద పీపుల్ హౌ టు డూ ద బిజినెస్, హౌ టు అండర్స్టాండ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇన్ యువర్ లైఫ్. సో అందుకనే ఇక్కడ కామ్ గా మీ డెసిషన్స్ తీసుకోండి. అవి మీ సక్సెస్ ని మేక్ చేస్తాయి. చూస్ యువర్ రెస్పాన్స్. కంటిన్యూస్ గా మీరు చేసేటువంటి దాని మీద ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి, ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వకుండా ప్రాక్టికల్ గా పనిచేయడం, ప్రాక్టికల్ రిజల్ట్స్ ని అర్థం చేసుకోవడం, అండ్ మీరుండేటువంటి ట్రాపింగ్ సిస్టమ్ నుంచి బయటికి రావడం. మీ మైండ్ ని కామ్ చేసుకున్నప్పుడే మీరు విన్ అవడం ఎలాగో తెలుస్తుంది. మహేంద్ర సింగ్ ధోని ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్, ఎప్పుడు కామ్ గా ఉన్నాడు. అందుకనే హైయెస్ట్ సక్సెస్ రేట్ అచీవ్ చేశాడు. మీ లైఫ్ లో సక్సెస్ఫుల్ అయిన పీపుల్ కామ్ గా ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోండి. యాంగర్ అనేది ఒక సిగ్నల్, ఎందుకంటే అది మీ లీడర్షిప్ ని వీక్ చేస్తుంది. అండ్ మీ పేషెన్సీ అనేది మీ యొక్క ట్రూ పవర్ ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది. మీరు ఎంత పవర్ఫుల్ వ్యక్తో అది మేము టీమ్ లో డెమాన్స్ట్రేట్ చేసినప్పుడే టీం మిమ్మల్ని బిలీవ్ చేస్తుంది. ద రీజన్ ఈస్ ఎప్పుడు కూడా కంట్రోల్ చేయడం కాదు, ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం తెలియాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ కంట్రోలింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్స్ కంప్లీట్లీ డిటర్మైన్. మీరు బిల్డ్ చేస్తున్నారా, ఫాలోవర్స్ ని క్రియేట్ చేస్తున్నారా, లీడర్స్ గా తయారు చేస్తున్నారా అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫియర్ బేస్డ్ మెకానిజంలో ఉన్నారంటే, మీకంటూ ఒక ఫీర్ ఉంది, మీకంటూ ఒక కాన్ఫిడెంట్ లేదు, మీరే స్పష్టత లేదు. మీకు లేనటువంటి స్పష్టతని మీ టీంలో మీరు ఎప్పటికీ దాన్ని బిల్డ్ చేయలేరు. రీజన్ ఏంటంటే, మీరు థ్రెట్స్ ని ఒక ఇంటిమేషన్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఫియర్ ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేస్తే అది 100% కంట్రోల్లో మించినట్టు ఉంటుంది. కానీ వాళ్ళంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. బికాస్ మీరు ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రతి ఒక్క నాలెడ్జ్ ని ఇవ్వాలి, వాళ్ళకంటే ఒక జ్ఞానం ఇవ్వాలి. దెర్ ఇస్ అ రియల్ విజ్డమ్. నిజానికి ఇదిరా లైఫ్ అని చెప్పగలగాలి. తప్పులు ఏంటో చెప్పగలగాలి, లైఫ్ ఏంటో చెప్పగలగాలి, లీడర్షిప్ ఏంటో చెప్పగలగాలి. అలాగే ప్రతి సబ్జెక్ట్ మీద మీకున్న క్లారిటీతో మీ టీం ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలి. అలాగే మీరు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని డిపెండెన్సీతో క్రియేట్ చేయబాకండి. మా అప్లైన్ లేకపోతే నాకు బిజినెస్ చేత కాదు, నాకు ఈ లీడర్ లేకపోతే నా వల్ల కాదు. ఈ రోజుటికి ఏ రోజుటికి అలా మీరు ఆలోచించొద్దు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క దానికి కూడా మీ ఫంక్షనింగ్ కావాలనుకుంటారు. యూ హ్యావ్ టు ఆపరేట్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పుడైతే డిపెండెన్సీని దాటుకొని వెళ్తారో మీకు విజన్ డెవలప్ అవుతుంది. మీకు ఎలాంటి విజన్ ఉందో మీరు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలరు. మీరు ఇన్స్పైర్ అయినటువంటి పాసిబిలిటీస్ తో మీకంటూ ఒక పర్పస్ ఉందని వేరొక వ్యక్తికి ఆ పాసిబిలిటీని అర్థమయ్యేలాగా చెప్పగలరు. మ్యానిపులేషన్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ హిడెన్ ఎజెండాస్ ఏవి పెట్టుకోబాకండి. ఓపెన్ మైండెడ్ తో ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా ఉండండి. అప్పుడు మాత్రం మీరు ఒక ఎంపవర్మెంట్ ని క్రియేట్ చేయగలరు. మీరు క్యాపబిలిటీస్ తో వేరొక వ్యక్తిని బిల్డ్ చేయగలరు. నెట్వర్క్ ఇస్ బేస్డ్ ఆన్ బిల్డింగ్ అదర్ పీపుల్ సక్సెస్. మీరు ఇంకొకరిని సక్సెస్ చేయాలంటే ఏదో షార్ట్ టర్మ్ పవర్ కాదు, మీకంటూ లాంగ్ టర్మ్ డెస్ట్రక్షన్ ఉండేటువంటి కాన్సెప్ట్ కాకుండా ఒక రిజల్ట్ ఓరియంటెడ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేటువంటి లీడర్షిప్, అలాంటి లెగసీని క్రియేట్ చేయండి. ద స్ట్రాంగెస్ట్ లీడర్ నాట్ కంట్రోలింగ్ ద మైండ్, దే అవేకెన్ మైండ్స్. ఇక్కడ ఎవరు మైండ్ ని కంట్రోల్ చేయాలనుకోవట్లేదు. ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ మీకంటూ బిజినెస్ పట్ల, ప్రతి సబ్జెక్ట్ పట్ల అవగాహన మాత్రమే క్రియేట్ చేస్తుంది. బిజినెస్ అనేది నెక్స్ట్ అనేటువంటి మాటని ప్రతిరోజు మీకు అర్థమయ్యేలా చెప్తుంది. సక్సెస్ఫుల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ తయారవ్వాలంటే సక్సెస్ అనేది ఫైనాన్షియల్ అచీవ్మెంట్ అనుకుంటే రాంగ్. మనీ అనేది వితౌట్ వాల్యూస్ తో ఒక పనిష్మెంట్ లాగా కనిపిస్తుంది. ఒక రిచ్ పర్సన్ కూడా ఎలాంటి మానసిక స్థితి బాగలేకపోతే అతను కూడా పేదవాడే. కాకపోతే ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ మీకు వెల్త్ అనేది నేర్పిస్తుంది. వెల్త్ ఉంటే
ఫిజికల్ గా మెంటల్ గా మీరు బాగుంటే అంతకంటే రిచ్నెస్ ఏమీ లేదు. మీ ఫ్యామిలీతో మీకు ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్, మంచి కనెక్షన్స్ ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడే మీకంటూ ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ లో మీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. మీ యొక్క ఇంటిగ్రిటీ, మీరు దేన్ని అలైన్ చేశారు? నేను ప్రతిసారి చెప్తున్నా, మీరు వాల్యూని క్రియేట్ చేయడం నేర్చుకుంటేనే, లైఫ్ లో మీరు దాన్ని అలైన్ చేస్తేనే మీ ఇంటిగ్రిటీ ఏంటనేది పక్క వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ అప్పుడే మీ ఇంటర్నల్ పీస్, మీరు ఒక పక్కనోడి సక్సెస్ ని చూసి అబ్బాయి ఇలా జరిగింది అనుకోవడం కంటే, మీ ఇన్నర్ కామ్నెస్ మీ యొక్క కాన్ఫిడెంట్ ని బిల్డ్ చేస్తుంది. అప్పుడే మీ యొక్క టీమ్ లో మీరు కాంట్రిబ్యూషన్ చేస్తారు. మీరు మీకు కావాల్సినటువంటి లెగసీని అండ్ థర్డ్ లెవెల్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ని మీరు అచీవ్ చేయొచ్చు. అంటే ఒక కాన్షియస్ మోడ్ లోకి మీ లైఫ్ ని తీసుకెళ్ళచ్చు. అందుకనే మీకు కావాల్సినటువంటి అవగాహన ఈ రోజే మొదలు పెట్టండి. అండ్ అది కంప్లీట్లీ సర్వైవల్ అనే కాన్సెప్ట్ కాదు. యు ఆర్ నాట్ బి కంట్రోలెడ్. మీరు కంట్రోలింగ్ లో ఉన్నారనుకుంటే కంట్రోల్ ఉన్నారు. బికాస్ యు ఆర్ బైండ్లీ ఫాలో ద సిస్టమ్. మీరు వాటన్నిటిని వదిలేయండి. ప్రతి దాన్ని ఆలోచించండి. ఒక నమ్మకాన్ని నమ్మాలంటే ఎందుకు నమ్మాలో అడగండి, ప్రశ్నించండి. ప్రతి దాన్ని క్వశ్చన్ చేసినప్పుడే ఒక క్రిటికల్ థింకింగ్ అనేది అలవాటు పడుతుంది. అప్పుడే మీ గ్రోత్‌నెస్ అనేది కనిపిస్తది. మీరు అప్పుడు ఎవాల్వ్ అవుతారు కంటిన్యూస్ గా. మీరు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. దాన్ని మీ టీమ్‌కి ట్రాన్స్‌ఫర్మ్ చేయండి. అప్పుడే పర్ఫెక్ట్ టీమ్‌ని మీరు బిల్డ్ చేయగలరు. ఆ బిల్డ్ చేసే దానికి ఒక వాల్యూని క్రియేట్ చేయగలరు. మీరు ఒక పర్ఫెక్ట్ సిస్టమ్‌ని డెవలప్ చేసి ఒక ప్రాపర్ సొల్యూషన్స్ ని మీరు ఇక్కడ ఇవ్వగలరు. అందుకనే మీ టీమ్‌కి సర్వ్ చేయండి. మీరు ఒక మీనింగ్‌ఫుల్ తో కాంట్రిబ్యూట్ చేయండి. అండ్ ఇంపాక్ట్ చేయండి. ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మీ యొక్క పీపుల్స్ లో బిల్డ్ చేయండి. అప్పుడే మీరు లీడర్ అయ్యి కొంతమందిని లీడ్ చేస్తారు. అండ్ మీరు గైడ్ చేసినప్పుడే ఆటోమేటిక్ గా అవేకెన్ కాన్షియస్నెస్ అనేది మీ చుట్టుపక్కల అది క్రియేట్ అవుతది. అప్పుడే మీరు మీ సమాజాన్ని, మీ టీమ్ ని, మీ యొక్క ఎంటైర్ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్‌లోకి టర్న్ చేయగలరు. అందుకని టర్న్ చేయాలంటే మీ థింకింగ్ అనేది చేంజ్ అవ్వాలి. క్వెషన్స్‌ని అడగండి. అజంప్షన్స్ తో మీరు ఎప్పటికీ గ్రో అవ్వలేరు. మీ యొక్క డెస్టినీని చేంజ్ చేసుకోండి. ప్రతి దాన్ని కూడా మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు ఎలా ఎవాల్వ్ అవ్వాలనుకుంటున్నారో, మీ గమ్యాన్ని మీరు మెంటల్ గా మార్చుకోండి. మీ ఇన్నర్ లో దాన్ని తీసుకెళ్ళండి. అప్పుడే మీరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు మార్చగలరు. మార్చడంతో పాటు మీరు సిస్టమ్ ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరు. కొత్త వ్యక్తుల్ని మీరు పైకి జీవితంలో తీసుకురాగలరు. అందుకనే మీరు ఎప్పుడైతే మీ థింకింగ్ ని చేంజ్ చేసుకుంటారో, మీ డెస్టినీ అప్పుడే చేంజ్ అవుతది. ఎప్పుడైతే మీరు నిజంగా అవగాహన కలిగి ఉంటారో, దాన్ని ఇతరులకి పంచగలరు. మీరు మీ వరల్డ్ చేంజ్ చేసినప్పుడే అది కాన్షియస్ హ్యూమన్స్ లో రైజ్ అయ్యి కొత్త వ్యక్తుల్ని లైఫ్ ని షిఫ్ట్ చేసే విధంగా అది పనిచేస్తది. అందుకని అవగాహన తీసుకోండి ప్రతి సబ్జెక్ట్ మీద. దానికి అనుగుణంగా యాక్టింగ్ చేయండి. మీరు ఒక లీడర్ గా లీడ్ చేయండి. సో ఎన్ఐడి బిజినెస్ స్కూల్ కేవలం ఇలాంటి టీచింగ్ చేస్తుంది. వీఆర్ నాట్ టీచింగ్ ద బిజినెస్. వీఆర్ నాట్ టీచింగ్ ద బిజినెస్. వీఆర్ టీచింగ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మీరు ప్రతిదీ అర్థం చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ పనిచేస్తుంది. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? మనీని అర్థం చేసుకోవాలి. మైండ్ సెట్ ని అర్థం చేసుకోవాలి. మార్కెట్ ని అర్థం చేసుకోవాలి. మ్యాట్రిక్స్ ని అర్థం చేసుకోవాలి. అసలు లైఫ్ కంటూ ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ని కూడా అర్థం చేసుకోవాలి. వీఆర్ నాట్ క్రియేటింగ్ ద ఫాలోవర్స్. వీఆర్ క్రియేటింగ్ ద లీడర్స్. ప్రతి ఒక్కరిని లీడర్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాం. వీ డోంట్ ప్రామిస్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ మేము ప్రామిస్ చేయట్లేదు. బట్ వీఆర్ హియర్ టు బిల్డ్ ద మిలీనియర్స్. మేము మిలీనియర్స్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం అట్ ద ఎన్ఐడి ప్లస్. ఈ ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ ఇక్కడ ప్రతి ఒక్కరిని మిలినేట్ చేయాలనుకుంటే అదేదో లక్కుగా కాదు. ఇక్కడ ప్రతి ఒక్కటి నేర్పించడం ద్వారా, డిసిప్లైన్ అలవాటు చేయడం ద్వారా, దానికి ప్రాపర్ గా యాక్షన్ తీసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తిని మిలినేట్ చేయాలనుకుంటుంది. మీరు నిజంగా దీన్ని నమ్మితే మీరు ఒక్కసారి మీ మనసులో వీఆర్ మిలినియర్స్ విత్ ఎన్ఐడి ప్లస్ అనే ఒక స్ట్రాంగ్ వర్డ్ అనుకోండి. ఎస్, వీఆర్ మిలినియర్స్ విత్ ఎన్ఐడి ప్లస్ ఫర్ షూర్. వీఆర్ హియర్ టు చేంజ్ ఫర్ ఎవ్రీ వన్స్ లైఫ్. బికాస్ వీ అండర్స్టాండ్ యూ. మిమ్మల్ని మేము అర్థం చేసుకున్నాం. వీ కెనాట్ కంట్రోలింగ్ యూ. వాట్ యు కంట్రోల్, వాట్ యు మ్యానిపులేట్ అనేది మేము నేర్పించాలనుకుంటున్నాం. దట్స్ ద ఎంటైర్ సెషన్. ఈ రోజు ఎన్ఐడి ప్లస్ లైఫ్ గురించి, లైఫ్ యొక్క ఎబిలిటీ గురించి, లైఫ్ లో ఏం ఆలోచించాలనే దాని గురించి, మీరు ఏ విధంగా లైఫ్ ని అర్థం చేసుకొని మీ లైఫ్ లో దాన్ని ఇంపాక్ట్ చేసి ఇంకొకరికి ఇంపాక్ట్ చేయాలో అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ టీచ్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే. And we have another wonderful training the next Friday. Thank you. I'm going uh, to hand over to the co-host and stop the recording. Thank you so much. Go co-host, please. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ ఎ వండర్ఫుల్ సెక్షన్ సార్. సో లైఫ్ ని ఎలా అర్థం చేసుకోవాలి, లైఫ్ లో మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ని ఎలా అక్వైర్ చేసుకోవాలి, వాస్తవం చెప్పాలంటే చాలా
వాస్తవాలు మాట్లాడారు. బట్ సొసైటీలో యాక్సెప్ట్ చేయనటువంటి వాస్తవాలు కూడా మాట్లాడారు ఈరోజు మీ ట్రైనింగ్ లో. బట్ అట్లా అర్థం చేసుకుని రిలీజియన్స్ మనల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాయి, మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఫస్ట్ మన ఫియర్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, చాలా బాగా చెప్పారు సార్. రొటీన్ లైఫ్ నుంచి కానివ్వండి. సో ఇప్పుడు రీసెంట్ గా మీరు చెప్తున్న లాస్ట్ వర్డ్ నాకు బాగా నచ్చింది. ఏంటి అంటే, సో ఇక్కడ మన అందరినీ, ప్రతి ఒక్కరిని లక్ మీద కాకుండా వాళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్, అదే ఒక కొటేషన్ ఉంది కదా, పేపర్ కెన్ బి ఫ్లై బై లక్. అంటే దాని దగ్గర ఒక చిన్న గాలి ఇచ్చినప్పుడు పేపర్ ఎగురుతుంది, బట్ కెన్ ఫ్లై డిపెండింగ్ ఆన్ ఇట్స్ ఎఫర్ట్ అని. పక్షి కూడా ఎగరగలదు ఎప్పుడు కాబట్టి అప్పుడు ఎగరగలదు ఎప్పుడు అంటే అది పెట్టేటువంటి ఎఫర్ట్ వల్ల అది నేర్చుకుంది కాబట్టి. సో సచ్ వండర్ఫుల్ సెక్షన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఈ సెక్షన్ చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ రోజు. ఓకే, ఇక్కడ మనకు ఉన్నటువంటి 1 by 1 టెస్ట్ కూడా తీసుకుందాం సార్ ఈ రోజు. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ వీరంకి శ్రీనివాస్ ఒక సార్, ప్లీజ్ గో హెడ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. సుబ్రహ్మణ్యం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుడ్ ఈవినింగ్ తో పాటు కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే ఒక మంచి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ చెప్పారు. అది వండర్ఫుల్ సార్. అలాంటి సబ్జెక్ట్ పెట్టుకోవాలంటే మనం కొన్ని సెషన్స్ కి అమౌంట్ కట్టి వెళ్ళాలా. ఈ మ్యాథ్మెటిక్స్ బిజినెస్ స్కూల్ లో మీరు మాకు ఇచ్చేటువంటి ఈ యొక్క అద్భుతమైన సబ్జెక్ట్ వండర్ఫుల్, అమోఘం. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. 2 నిమిషాలు మాట్లాడితే టైం ఉందా సార్? అవకాశం ఉందా? Yes, go ahead, sir. Fix as soon as possible. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామింగ్ చేయబడ్డాం సార్. ఫ్రమ్ ద బిగినింగ్, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ప్రోగ్రామింగ్ చేయబడ్డాం. ఎందుకు అంటే డాక్టర్ తల్లికి చెప్తారు, అమ్మ నువ్వు ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, ఎలా ఉంది అలా ఉంది, అది తినొద్దు, ఇది తినొద్దు అంటే ప్రోగ్రామింగ్ చేయబడిపోయాం. మనం ఎప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే. బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి మనకు చెప్తా ఉంటది, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది పడిపోతా, ఇది పడిపోతా అని చెప్పేసి ప్రతిదీ పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా మనం మెంటల్ గా, ఫిజికల్ గా ప్రోగ్రామింగ్ చేయబడ్డాం. పాము అంటే చిన్నపిల్లడికి పాము అంటే పామో లేకపోతే ఏదో తాడో తెలియదు, కానీ అది పాము వచ్చినప్పుడు తల్లి ఏం చెప్తుంది, అమ్మమ్మ మనకు భయపడి మన ప్రోగ్రామింగ్ చేయబడింది. మంట ఫైర్, పిల్లడికి ఫైర్ వచ్చి కాల్చి పట్టుకుంటే కాలిద్ది అని చెప్పి తెలియదు, మనకు తెలిసింది, కానీ ప్రోగ్రామింగ్ చేయబడ్డాం. అట్లాగే ఎడ్యుకేషన్ లో కూడా మీరు చదువుకోవాలి, బాగా మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తే ప్రోగ్రామింగ్ చేయబడ్డాం. సో ఎంతమందికి జాబ్స్ వస్తాయి సార్? కానీ ప్రపంచంలో చూసుకుంటే అసలు డబ్బు మొత్తం ఎక్కడుంది? కేవలం 2 ప్లేస్లు ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి నెట్వర్క్ మార్కెటింగ్, రెండోది రియల్ ఎస్టేట్ బిజినెస్. రీసెంట్ గా సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి టర్న్ అయిపోయిందండి. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లోకి టర్న్ అయిపోయింది. నెట్వర్క్ మార్కెటింగ్ లో వాళ్ళకి చూసుకుంటే ఎవరైనా చేయొచ్చు అనేది ఒక చిన్న అపోహ మాత్రమే ఉంది. కానీ రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అవ్వాలంటే ఒక పెద్ద క్వాలిఫికేషన్ తో రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా పరిస్థితి చేస్తుంది. అట్లాగే నేనేం చెప్తున్నానంటే సార్, ఇక్కడ మనం ప్రతిదానికి ప్రోగ్రామింగ్ చేయబడ్డాం. ఎక్కడ అమౌంట్ ఉందో అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. వాట్ ఈస్ ద లైఫ్? లైఫ్ అంటే మనం ఏదో బాగా సంపాదించాలా, పేరు ప్రఖ్యాత రావాలా, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, లేకపోతే ఏదో అనుకుంటాం. నేనేం చెప్తున్నానంటే ఒక మ్యాథ్మెటిక్స్ బేస్లో ఉండి నెట్వర్క్ మార్కెటింగ్ లో నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తాను సార్, మనం బ్రతికినంత కాలం నేను, నా కుటుంబ సభ్యులు, నా బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా బట్టి చనిపోవాలి. ఒకవేళ చనిపోయేటప్పుడు ఆ అవయవాలన్నీ కూడా ఇంకొకరికి పనికొచ్చేలాగా మనం జీవించడమే దట్ ఈస్ ద ఒరిజినల్ లైఫ్ అనేది నేను ప్రధానంగా నమ్ముతున్నాను సార్, బిలీవ్ చేస్తున్నాను. ఒక రకంగా ఈ మ్యాథ్మెటిక్స్ అనేది కూడా మంచి ఆపర్చునిటీ. చూడటానికి చాలా చిన్నగానే కనపడుతుంది, డెప్త్ గా చూస్తే కనుక వండర్ఫుల్ సార్. నేను దీన్ని బలంగా నమ్మాను. అంటే గత కొన్ని 10-15 రోజులకి నాకు ఇంట్లో దాడి ఉండడం వల్ల నేను అటెండ్ కాలేకపోతున్నాను సార్. ఈ రోజు ఎప్పుడు ఈ సెషన్ అటెండ్ అవ్వాలనుకున్నాను. అయినందుకు నాకు వండర్ఫుల్ మెసేజ్ అందింది. సో ఇందులో మీరు చెప్పింది చాలా చిన్న కాన్సెప్ట్, కానీ ఇందులో చూస్తే కనుక చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది సార్. వాట్ ఈస్ ద లైఫ్, వాట్ ఈస్ ద నెట్వర్క్ అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. సో ఈ అవకాశం ఇచ్చేందుకు నాకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you so much. Sir. Thank you so much. It's such a wonderful feedback. And definitely మీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని మొత్తం అవుట్కమ్ చేయండి. విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్ టుగెదర్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు సార్. మీరు చెప్పినట్టు నాట్ ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ కదా సార్, ప్రతిదీ కూడా నెట్వర్కే. దీన్నే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అఫిలిటీ ప్రోగ్రామింగ్ అంటారు. ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రతి యాప్ కూడా దాన్ని ప్రమోట్ చేస్తారు ఉంటాయి. జస్ట్ షేర్ టు ఎర్న్ అని, లేకపోతే రెఫర్ టు ఎర్న్ అని ప్రతి ప్రోగ్రామింగ్ ఉంది. అంటే ఒక కమ్యూనిటీ బిల్డింగ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనేది ప్రతి చోట ఉంటుంది సార్. దాన్ని పవర్ అర్థం చేసుకున్న వాళ్ళు ప్రతి దాన్ని కూడా మనీ ఎర్న్ చేసే ప్రాసెస్ ఉంటారు. థ్యాంక్ యూ సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ కృష్ణప్రసాద్ సార్, పిడి నాట్ ప్లస్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను హ్యాండ్ రైజ్ ఎందుకు చేశానంటే మా ఎండి సార్ లాస్ట్ లో చెప్తాను అని 2 విషయాలు చెప్పలేదు. అవేంటో ఎవరు చెప్తారని అడుగుతారని వెయిట్ చెప్పేసి చేస్తున్నా. లిటరలీ లేదు ఎవరో ఒకరు సార్ అడుగుతారని వేగం. అదే సార్, ఆ 2 విషయాలు చెప్తే మేము తరిస్తాం సార్. ప్లీజ్ Sure. నేను మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసింది తర్వాత. తప్పకుండా. The first thing is who can be controlling the world. There is a two families. One it is a Rockefeller and one it is a Rothschild. These are the guys creating. మన 3 పూట్ల తినాలని పెట్టింది వాళ్ళే. అండ్ మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ ని కంట్రోల్ చేసేది వాళ్ళే. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కంట్రోల్ చేసేది వాళ్ళే. మీరు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ఆలోచించాలి, ఇప్పుడు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మీకు ఫోన్ అలవాటు చేశారు. అండ్ ఫోన్ తో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ఎలా వాడాలో, మీ చేతికి ఎలా పెట్టుకోవాలో, అండ్ మీ చెవులో ఎలా పెట్టుకోవాలో, అండ్ దీన్ని ఎలా వాడాలో మీ మైండ్ ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు. ఆల్మోస్ట్ కోవిడ్ లాంటి ఒక యూనిక్ ప్రోగ్రామ్ తో ప్రతి ఒక్కరికి నానో ఏఐ టెక్నాలజీని వ్యాక్సిన్ రూపంలో మన బాడీలోకి ఇచ్చారు, విచ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ భవిష్యత్తులో ఇలన్ మస్క్ రీసెంట్ ఒక మాట చెప్పాడు, ఇన్ ద నియర్ ఫ్యూచర్ మోర్ దెన్ రోబోట్స్ దెన్ హ్యూమన్స్ అన్నాడు. ఎక్కువ మంది మనుషుల కంటే రోబోట్స్ ఉంటారు. దెర్ ఇస్ అ బిహైండ్ స్క్రీన్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ యూ ఆర్ ద కంట్రోలింగ్ ఆల్ ద ఆస్పెక్ట్. ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ రియల్లీ we definitely our consciousness will be connected with the artificial intelligence very soon. This is everything controlling by something different and something suspicious, some of the biggest conspiracy. I hope you understand this. సూపర్ సార్, సూపర్. యాక్చువల్ గా సార్, అంటే మీరు అన్నదానికి నా చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ రోబోట్ ఏఐతో అన్ని సాధ్యం అవుతాయి కానీ ఒక్కటి సాధ్యం అవ్వదు సార్. ఆ ఒక్కటి మనం అనుకునేది అదే సార్. మనలాగా ఆలోచించే పరిస్థితి వాళ్ళకు ఉండదు అని నేను రీసెంట్ గా కూడా ఒక పర్సన్ తో మాట్లాడినప్పుడు కూడా అన్నాడు సార్. ఈ ఫ్యూచర్ లో That's the అంటే ఆయన problem. కూడా దట్స్ ద ప్రాబ్లం. మీరు ఏమనుకోకపోతే ఇప్పుడు చెప్తాను. అండ్ మనకంటే అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయలేదో చెప్తానండి. మీ ఏసీని రిపేర్ చేయలేదు, ప్లంబింగ్ వర్క్ చేయలేదు, బేల్దార్ పని చేయలేదు. సో యాక్చువల్ గా నియర్ కమర్షియల్ వర్క్ వస్తువులు ఎలాంటి పనులు మాత్రం చేయలేదు. అండ్ ఇంటెలిజెన్స్ పనులు మనకంటే ఇంటెలిజెంట్ గా చేస్తుంది. బట్ అందుకనే భవిష్యత్తులో ప్లంబర్స్, ఇంజనీర్స్ కంటే ఫేమస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. సార్, ఇస్ ఇట్ రియల్లీ? ఎస్, డెఫినెట్లీ అవుతుంది. ఫర్ షూర్. సార్, అంటే ఒకప్పుడు ఈ రోబోట్ మనుషులు పుట్టించలో అది ఇది అంటే ఇప్పుడు అది కూడా అయిపోతుంది కదా సార్. కొన్ని ఏదో సినిమాల్లో కూడాను సంథింగ్ వేరే ఇప్పుడు మగవాడు అవసరం లేకుండానే కృత్రిమంగా వచ్చినాయి కదా సార్. ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే ఈ రోబోట్స్ అనేది మేము అనుకున్న దానికి మీరు చెప్పిన దానికి చాలా డబుల్ వేరియంట్ ఉంది సార్. మేము థింకింగ్ ఒకటే అనుకున్నాం, కానీ మీరు చెప్పినట్టు రిపేర్ వర్కింగ్, సర్వీసింగ్ వర్క్లు ఏవి అవి చేయలేము అంటారు. చేయలేదు. సార్. So, artificial intelligence అంటే it was not in a hardware, it's a software. So it will doing only software works to manage the mind. So almost nanoparticles ప్రతి హ్యూమన్ బాడీలోకి వెళ్ళిపోయాయి. అండ్ దే వాంట్ టు కంట్రోల్ ద బ్రెయిన్. మన అందరికి తెలుసు డీప్ స్టేట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. విచ్ ఆర్ ద పీపుల్ హూ కెన్ బి లీడ్ ఇన్ ద వరల్డ్. బికాస్ ఒక 8 minutes పాటు ప్రపంచాన్ని వణికిచ్చారు. జస్ట్ మైక్రోసాఫ్ట్ ని హ్యాక్ చేసి ప్రతి ఫ్లైట్ కూడా గాల్లోనే ఉండగలిగింది. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాన్స్పిరసీ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ ద ఎంటైర్ సొసైటీ. సో అందుకనే ఇక్కడ ప్రతి డిసీజ్ క్రియేటెడ్. ఈవెన్ మనం మాట్లాడుతున్న హెల్త్ సబ్జెక్ట్ లో ప్రతి మెడిసిన్ కూడా FDA అనే కాన్సెప్ట్ ఒక అతిపెద్ద సస్పీషియస్ కాన్సెప్ట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టు నాట్ సేవ్ ద హ్యూమన్స్ హెల్త్, ఇట్ వాస్ క్రియేటింగ్ మ్యానిపులేట్ హ్యూమన్ హెల్త్, కంట్రోల్స్ ద పాపులేషన్. సో వే టు కంట్రోల్, బికాస్ ద ఎర్త్ ఈస్ లిమిటెడ్ సోర్స్. భూమి మీద ఒక 1000 కోట్ల మందో లేకపోతే ఒక 10,000 కోట్ల మందో బతికేంత స్పేస్ లేదు. దట్స్ ద రీజన్ దెర్ ఈస్ ఎ నీడ్ టు కంట్రోల్ ద హ్యూమన్స్ ఫర్ ద ఇట్స్ మ్యాండేటరీ థింగ్. అందుకనే కోవిడ్ లాంటి కొన్ని పాండమిక్స్ వచ్చాయి. అండ్ దానివల్ల హ్యూమన్స్ ఎలా కంట్రోల్ చేయాలో బిగ్గెస్ట్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ డెవలప్ అయింది.
మేబీ దట్ ఈస్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ ఇట్స్ నీడ్ ఫర్ ద ప్రతి అవేర్నెస్. అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కావాలి, అందుకోసం ఇదంతా మనం డిస్కస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ టైమ్ టు యేస్ బాబు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ యేస్ బాబు గారు. సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. పవర్ ఆఫ్ ఫ్రైడే అంటే డిఫరెంట్ యాంగిల్ తో తోస్తున్నారు సార్. యా, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అంటే ఇక్కడ మేము అదృష్టవంతులు ఏంటంటే మల్టీ స్కిల్స్ ఉన్న సిఎండి గారు మాకు దొరకడం. సార్ అందరికీ మల్టీ స్కిల్స్ ఉంటాయి సార్. అదే నేను చెప్పాను మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడే, చిన్నప్పటి నుంచి నేను ఏం ఆలోచించాను, నేను ఏం చూస్తుంటే నాకు ఏది కొత్తగా అనిపించింది, అది కొంతమందికి నచ్చకపోవచ్చు అని కూడా చెప్పాను మీటింగ్ లోనే. కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ రియాలిటీ అయితే అదే. అందుకనే రియాలిటీని ఎవరైతే యాక్సెప్ట్ చేయగలరో వాళ్ళకంటూ ఒక అవగాహన వస్తుంది, దానికి భిన్నంగా ఆలోచించగలరు. ఆలోచించడంలోనే లైఫ్ ఉంది, ఆలోచించిన దాన్ని యాక్ట్ చేయడంలోనే మీ యొక్క గ్రోత్ ఉంది, ఆ గ్రోత్ నుంచే ఫ్రీడమ్ ఉంది. సో కాబట్టి ఫ్రీడమ్ కావాలనుకుంటే బేసిక్ లెవెల్లో చేంజ్ అనేది ఇంపార్టెంట్. మీరు చెట్టుకి నీళ్లు పోయకుండా పైన ఫలాలు ఆశిస్తే తప్పండి. మీరు చెట్టుని పంటని జాగ్రత్తగా ఫలం వచ్చేదాకా, ఐ మీన్ రిజల్ట్ వచ్చేదాకా దాన్ని సంరక్షిస్తేనే అది ప్రాపర్ ఫలితాన్ని ఇవ్వగలదు, అంటే ప్రాపర్ రిజల్ట్స్ ని ఇవ్వగలదు. సో ఐ కెన్ క్రియేట్. నా ఆలోచన ఏంటంటే అసలు చెట్టు యొక్క మొదటి వేడి నుంచి దాన్ని టేక్ కేర్ చేయాలి. రూట్ స్ట్రాంగ్ గా ఉంటే దాని యొక్క ఎంటైర్ ప్రతిది కూడా హెల్తీగా, అండ్ ప్రతి ఒక్క కొమ్మ హెల్తీగా, ప్రతిది కూడా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలంటే రూట్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి. ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ రూట్స్ నేర్పిస్తుంది. రూట్స్ వల్లనే హ్యూమన్ ఎవాల్వ్ అవుతాడు. అలాగే హ్యూమన్స్ ని చేంజ్ చేయాలా అనే కాన్సెప్టే ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ యొక్క కోర్ ఐడియా. వీఆర్ హియర్, అవర్ ఫిలాసఫీ ఇస్ డిఫరెంట్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ ద మిలీనియర్స్. అందుకనే మిమ్మల్ని అందరినీ మనసులో అనుకున్నాను, యూ వాంట్ టు మిలీనియర్, సే ఎస్ అగైన్, యు ఆర్ మిలీనియర్ విత్ ఎన్ఐడి ప్లస్ ఫర్ షూర్. That's our intention, that's our idea, that's our motivation, that's what we are going to be looking from the market. ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఫ్రైడే జూమ్ మమ్మల్ని ఒక డిఫరెంట్ గా ఆలోచించే విధానం నేర్పుతుంది సార్. థ్యాంక్స్ you, సార్. sir. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మమ్మల్ని మేము బిలీవ్ చేసుకుంటే విధానం కూడా నేర్పుతున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వీఆర్ ద బిలియనర్, ఐ ఆమ్ ఆల్సో బిలియనర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you so much. And next one, Srinivas Padma garu. Thank you. Thank you, sir. Thank you for giving opportunity to talk with us, our great CMD, sir. Super, sir. Today's session is congratulations, sir. Thank ఒక you. పర్మిషన్ ఇస్తారు, 2 minutes చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక విషయం Please ఏంటంటే go. ఈరోజు సెషన్లో ఏదైతే ఉందో దానికి సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్ సిస్టమ్ ఈజ్ ఇండియాలో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమంటే అసలు రిఫరల్ సార్. ఫస్ట్ రిఫరల్ అనేది హెవెన్ టు ఎర్త్, అంటే స్వర్గం నుంచి బ్రహ్మగారు మన అమ్మకి రిఫర్ చేస్తే మనం పుట్టాం సార్. ఓకే సార్. సో రిఫర్ అనేది అక్కడి నుంచే వచ్చింది. కాబట్టి ఆ రిఫరల్ ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఏంటనేది థింకింగ్ చేసేది మన మైండ్. సో మన మైండ్ 2 రకాలుగా ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా కాన్షియస్, సబ్ కాన్షియస్. కాన్షియస్ మైండ్ ఈజ్ ఏదైతే ఒక చికెన్ అనుకుంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ దానికి వేసే మసాలా సార్, గరం మసాలా. ఆ గరం మసాలా ఈజ్ పీపుల్. Yes. ఆ గరం మసాలా ఈజ్ పీపుల్ సార్. పీపుల్ ఈజ్ మనీ. సో Yes. ఇది ఎవరైతే మనం చేయగలుగుతారో సో సక్సెస్ లీడర్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ. ఓవర్ టు హోస్ట్ సార్. Thank you so much. And I think the time is over now. And thank you so much for joining today. And we have a cash flow opportunity tomorrow and 7:30 p.m. And don't miss. So success అవ్వాలి అనుకుంటే, అండ్ ఫస్ట్ ప్రతిరోజు వెబినార్ లో ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంటుంది. మీరు వెబినార్ కి వస్తే మీ టీం వాళ్ళు వస్తారు, మీ ప్రెజెన్స్ ఉంటేనే వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది. మీరు ఒక కల్చర్ ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు కల్చర్ ని ఫస్ట్ మీరు ఫాలో అవ్వాలి. సో యూ హ్యావ్ టు ఫాలో ఫస్ట్ అండ్ యూ కెన్ క్రియేట్ ఫాలోవర్స్ ఉన్నారు. ద ఫాలోవర్స్ ఈస్ ఆల్మోస్ట్ లీడర్స్. టు లీడ్ ద పీపుల్ యాజ్ అ లీడర్, బి ఏ లీడర్. మీరు లీడర్ గా ఉండండి, ముందు లీడర్ అనిపించుకోవడానికి ట్రై చేయండి. దెన్ పీపుల్ విల్ బిలీవ్ యూ, పీపుల్ విల్ ఫాలో యూ, పీపుల్ విల్ బి ఇన్స్పైరింగ్ ఫ్రమ్ యూ. దట్ ఈస్ ద రీజన్. మీరు ఎప్పుడు కంట్రోల్ చేయొద్దు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి అన్నాను. వేర్ డూ ఇన్ఫ్లుయెన్స్? మీరు రైట్ యాక్టివిటీస్ తో, రైట్ మైండ్ సెట్ తో, రైట్ వర్డ్స్ తో, రైట్ ఇన్స్పిరేషనల్ ఇన్ఫర్మేషన్ తోనే మీరు ఇన్స్పైర్ చేయగలరు. సో బిఏ ప్రతిరోజు కాల్లో ఉండండి. ట్రాన్స్ఫార్మ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్ టు బిల్డ్ ఏ పర్ఫెక్ట్ కల్చర్, బి ఏ స్ట్రాంగ్ కమ్యూనిటీ,
దట్ విల్ బి గివ్ ఎ స్ట్రాంగ్ కంబ్యాక్. ఆ స్ట్రాంగ్ కంబ్యాకే మీకు స్ట్రాంగ్ సపోర్ట్ ని ఇస్తుంది. మీరు ఒక స్ట్రాంగ్ లీడర్ గా, స్ట్రాంగ్ గా ఫైనాన్షియల్ గా మీరు ఎదగలరు. అప్పుడే మీ లైఫ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్ ఇన్ ద బేసిక్స్. వాట్ ఆర్ ద బేసిక్స్? ఏ వెబినార్ ఇస్ అ బేసిక్. If your presence is not there, you are nothing, right? You are not in the strong in basics. How you can build a big building? Nothing. So అందుకనే ప్రతి ఒక్కరు కూడా be on time and talk to people with nicely, inspiring everyone in every aspect. Thank you so much and be on time tomorrow 7:30 p.m. opportunity call. See you. Good night. Signing off now. Happy weekend to you. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. Good night to everyone. Good night.